డౌట్ వస్తుంది మనకి. లెట్స్ షేర్ దిస్ ఇన్ ది టెలిగ్రామ్. నోటిఫికేషన్స్ అయితే వస్తలేవు. ఇంకా మన ఛానల్కి ఎప్పుడు వస్తాయో ఆ నోటిఫికేషన్స్. ఐ డోంట్ నో. టెక్ ఐటీ ఫ్యాక్టరీ జనరల్ నాకు నోటిఫికేషన్స్ ఎందుకు మన ఛానల్కి రాదు అర్థం కాదు. బట్ స్టిల్ లైక్ లైవ్ వస్తలేదా? నోటిఫికేషన్ అయితే వస్తలేవు. ఇంకా మన ఛానల్కి ఎప్పుడు ఆ నోటిఫికేషన్. లెట్ మీ షేర్ దిస్ టు ది సూర్య, సారీ బలరామ్, హాయ్. చూడయ్యాకే హాయ్ గైస్. నిన్న కూడా వచ్చిన లైవ్కి. ఓకే, సో బట్ నేను ఏంటి అంటే లైక్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే చార్జ్ చేసే ఫీజిబిలిటీ ఉంటుంది. సో నౌ లైక్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ ఓపెన్. అది తెలియదు అంటే లైక్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కమింగ్, సమ్ టైమ్స్ నాట్ కమింగ్. లైవ్ వస్తుందా, బ్రేక్ అవుతుందా అర్థమవుతలే. వస్తుంది కదా, బ్రేక్ అయితే అవుతలే కదా. బికాజ్ నేను లోకల్లో చూస్తున్నప్పుడు నాకు అసలు వస్తుందా రావట్లేదు అర్థం అవ్వట్లేదు. కామెంట్ చేయండి, బ్రేక్ అవుతుందా వస్తుందా, మధ్యలో ఏమైనా బ్రేక్ అవుతుందా? హోప్ ఇట్ ఈస్ కమింగ్ ప్రాపర్లీ. ఎవరు కామెంట్ చేస్తలేరు. ఏమవుతుంది? ఫోన్ ప్రాబ్లం ఉంది. అన్నీ వస్తాయి బ్రో, అన్ని వీడియోస్ వస్తాయి, మీరు చూస్తూ ఉండండి, వస్తూనే ఉంటాయి. ఓకే, సో క్యూబర్నెటీస్ అయితే నేను అటాచ్ చేస్తాను యూట్యూబ్ మెంబర్షిప్లో. అండ్ ఆల్సో ఐ విల్ అటాచ్ దట్ ఇన్ ది జెన్కిన్స్. సార్ ఐ విల్ ఆల్సో అటాచ్ జెన్కిన్స్. ఓకే, సో ఆల్రెడీ ఉన్నాయి బట్ ఐ హ్యావ్ నాట్ అటాచ్డ్ దట్ ఇన్ టు ది మెంబర్షిప్. I'm connected back, but I also attached Jenkins. Okay, so already ఉన్నాయి but I am not attached to Jenkins. Okay, so already ఉన్నాయి but I am not attached to Jenkins. చాలా డిలే వస్తుంది అంటే లైక్ లైవ్ చాలా డిలే వస్తుంది. నేను నాట్ షూర్, లైక్ ఇంటర్నెట్ అయితే రీకనెక్ట్ చేసిన, ఇట్స్ అగైన్ బ్రేకింగ్. ఓకే, ఇప్పుడు సింక్ అయింది. ఓకే, సో ఐ హోప్ ఇట్ విల్ వర్క్ నౌ. ఓకే, ఇప్పుడు క్లియర్గా వస్తుందా? ఇప్పుడు మామూలుగా వస్తున్నట్టుంది కదా, ఇప్పుడు ఏం బ్రేక్ అవుతుంది. అది ఇంటర్నెట్ వేరే మొబైల్ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది, అది వెరైటీగా డేటా ఆఫ్ చేసేసి వైఫై కనెక్ట్ చేసి. నౌ ఐ థింక్ ఇట్స్ కమింగ్ ప్రాపర్లీ. హోప్ యూ గైస్ ఆర్ ఏబుల్ టు వాచ్ కంప్లీట్లీ. ఓకే, సో బ్రేక్ అయితే చెప్పండి. ఓకే, సో మోస్ట్లీ లైక్ నవ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ బ్రేకింగ్. ఓకే, సో యా సూర్య, లైక్ నేను ఆల్రెడీ చెప్పిన ఐ విల్ అటాచ్ దెమ్. ఓకే, సో క్యూబర్నెటీస్ అండ్ జెన్కిన్స్ మెంబర్షిప్లో వచ్చేస్తుంది. ఓకే, సో యూ కెన్ వాచ్ దెమ్. ఇంకోటి ఏంటంటే లైక్ యూ విల్ గెట్ ఇట్ ఆల్టర్నేటివ్ డేస్లో వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు లైక్ మీకు కంప్లీట్లీ వితౌట్ యాడ్ ఫ్రీ కావాలనుకుంటే members.techitfactory.comలో ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఆ మెంబర్షిప్స్లో కూడా ఉంది. ఓకే, సో కంప్లీట్లీ మనం అక్కడైతే నేను కంప్లీట్లీ పుష్ చేసేసిన అన్ని వీడియోస్. ఓకే, సో ఈవెన్ లైక్ MLOps కూడా కంప్లీట్లీ ఐఎమ్ పుషింగ్ దేర్ members.techitfactory.com. నేను ఆల్రెడీ చెప్పిన ఆల్టర్నేటివ్ డేస్ వస్తూనే ఉంటాయి వీడియోస్. ఓకే, సో ఐ హావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ కంప్లీట్ డాక్యుమెంటేషన్. ఇక ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంతకుముందు ఏమైనా చేస్తే ఏంటంటే నేను ఎంత డాక్యుమెంటేషన్ మీద వర్కౌట్ చేయకపోతుండే. ఐ యూస్ టు పుట్ ఇట్ అంటే జనరల్గా పోస్ట్ చేసి వదిలేసేటోని.
అగైన్ బ్రేకింగ్ మ్యాన్, నాట్ షూర్ వాట్స్ హ్యాపెనింగ్. ఇంటర్నెట్ ఇష్యూ అయితే లేదు, డెఫినెట్లీ మొబైల్ ఇష్యూ అనుకుంటా. సో ఎనీవే అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది, సో లెట్స్ బేర్ విత్ ఇట్. ఓకే, సో యా అదే వాట్ ఐమ్ సేయింగ్, యా members.techitfactory.comలో అయితే లైక్ యూ కెన్ వాచ్ కంప్లీట్ వీడియోస్. ఓకే, సో అన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ అక్కడ అప్లోడ్ చేసిన. అండ్ ఆల్సో లైక్ ఎంఎల్ ఆప్స్, మీకు ఏదైనా న్యూ టెక్నాలజీస్ విత్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నాయి. ఇంతకుముందు ఏంటి అంటే లైక్ డాక్యుమెంటేషన్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయకపోతుండే, కానీ జనాలు ఏంటి అంటే డాక్యుమెంటేషన్ చాలా అడిగేటోళ్ళు. సో అది ఏంటి అంటే నేను చాలా ర్యాండమ్గా చేస్తుండే వీడియోస్, కంప్లీట్ వీడియోస్ చేస్తుండే. సో ఎప్పుడైనా కోడ్ కావాలంటే గిట్ హబ్లో పెట్టేటోని, అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి పుల్ చేసేటోని, అది అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇచ్చేవాడిని. ఓకే, సో బట్ ఇప్పుడు ఏంటి అంటే రన్ బుక్స్ తయారు చేస్తున్నా, సో దట్ లైక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ పీపుల్ టు గెట్ ఇట్. లైక్ ఇప్పుడు మీరు Kubernetes కోర్స్ జాయిన్ అయిన అనుకో, వీకెండ్ కోర్సు, అందులో కంప్లీట్లీ రన్ బుక్స్ ఉంటాయి. అండ్ రన్ బుక్స్ ఎట్లా అంటే మీకు కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ మీరు డాక్యుమెంట్ ఇచ్చేస్తా, కోడ్ కానీ కమాండ్స్ కానీ ఎవ్రీథింగ్ లైక్ యూ విల్ హ్యావ్ ఇన్ దట్ రన్ బుక్. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకొని రన్ చేయొచ్చు. సో అట్లా నేను క్రియేట్ చేసిన Kubernetesకి కానీ, టెరాఫామ్కి కానీ, AWS అయినా, జెన్కిన్స్ అయినా, యాన్సిబుల్, ఇవన్నీ కూడా అట్లే తయారు చేసిన. ఓకే, సో ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ మేడ్ రన్ బుక్స్. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ మీరు మళ్ళీ ఎక్కడో వెళ్ళి చేసుకోవాల్సింది కాకుండా ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ కైండ్ ఆఫ్ అనమాట. ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్. ఓకే, సో యూ కెన్ లుక్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్ అనేది ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అట్లనే చేసిన, సింగిల్ డాక్యుమెంట్, రన్ బుక్ డాక్యుమెంట్, యూ కెన్ గో అండ్ గెట్ ఎనీథింగ్. అంటే లైక్ కంప్లీట్గా ఆ డాక్యుమెంట్ చూస్తూ రన్ చేస్తూ వెళ్ళిపోవచ్చు, మొత్తం కోర్స్ అంతా కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ డిజైన్ ది డాక్యుమెంట్స్. సో అందుకోసమని కొన్ని కోర్సెస్ ఇప్పుడు ఓపెన్ షిఫ్ట్ చేస్తున్నాం. ఓపెన్ షిఫ్ట్లో కూడా ద ప్రాబ్లమ్ ఈజ్ టు మేక్ ఏ డాక్యుమెంట్. ఓకే, సో డాక్యుమెంట్ చేయాలంటే కొంచెం టీడీఎస్ ప్రాసెస్ అది. సో అదే చూస్తున్నా, అంటే లైక్ హౌ ఐ నీడ్ టు ఫిక్స్ దట్ అని ఓపెన్ షిఫ్ట్లో. అదర్వైజ్ లైక్ కోర్స్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో లైక్ లైక్ రన్నింగ్ త్రూ ది కమాండ్, రన్నింగ్ త్రూ ఎవ్రీథింగ్ ఎట్ ఏ షార్ట్. ఓకే, సో వాట్ దిస్ కాన్సెప్ట్ డస్. ఓకే, సో అన్నీ రన్ త్రూ చేయాలంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము వీఆర్ ఆల్రెడీ డూయింగ్ సంథింగ్ కాల్డ్ Kubernetes, మీ అందరికీ తెలుసు. ఓకే, సో మనం Kubernetes చేస్తున్నాం. సో Kubernetesలో ఏంటి అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ మీ టు రన్ త్రూ Kubernetes ఓన్లీ విత్ కమాండ్స్. ఓకే, సో అది కూడా నేను ప్లాన్ చేస్తున్నా యాక్చువల్గా. లైక్ దట్ విల్ బీ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ, లైక్ ఇఫ్ ఐ స్టార్ట్ దట్. ఎందుకంటే నో నాన్ సెన్స్, నేను అది వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నా, లైక్ నో నాన్ సెన్స్, నో ఫ్లఫ్, నో కైండ్ ఆఫ్ స్టోరీస్ చెప్పడము. ఓకే, సో ఇప్పుడు జనాలు అంత ఇష్టపడతలేరు. అంటే లైక్ బిహైండ్ ద స్టోరీ, డాకర్ ఎట్లా వచ్చింది, అంతకుముందు దాని తాతోడు, దాని ముత్తాతోడు. ఓకే, సో ఎవడు కనిపెట్టిండు, దీని మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఎవడు పట్టించుకోడు అవన్నీ కూడా. ఓకే, సో బిహైండ్ ద స్టోరీస్ ఎవరికి అవసరం లేదు. దట్ ఈస్ వాట్ లైక్ రైట్ నౌ ఐ వాంటెడ్ టు మేక్ కోర్సెస్ ఇన్ ద వే దట్ జంప్ ఇన్ టు ది కోర్స్ డైరెక్ట్లీ జంప్ చేయడం, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, రియల్ టైంలో పోతే ఎట్లా వర్క్ చేస్తామో తెలుసుకోవడం. సో whenever we are talking about something, okay, so I want people to explore on the setups. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెటప్స్ అన్నాను అనుకోండి, ఇప్పుడు మీరు Kubernetes నేర్చుకోవాలనుకుంటే యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఆల్ ద థింగ్స్ దట్ లైక్ ఏ సెటప్ నేను చేస్తే నేను ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ML ops, ఇట్ మైట్ బి Kubernetes, ఇట్ మైట్ బి డేటా ఇంజనీరింగ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏఐ కావచ్చు, ఏజెంటిక్ ఏఐ కావచ్చు, ఏదైనా సరే. ఓకే, సో ప్రీరిక్విజిట్స్ సెటప్ అంతా కూడా మీరు వేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఫస్ట్ లైక్ బేసిక్ అసలు ఏం జరుగుతుంది, ఏం నేర్చుకుంటున్నాము అనేది. ఓకే, సో కోర్సెస్లో చెప్తున్నాను అంటే బట్ ఐఎమ్ థింకింగ్ లైక్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ రైట్ నౌ. ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ, లేకపోతే ఇఫ్ ఐ వాంట్ టు గో సమ్వేర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ Kubernetes స్టార్ట్ చేయాలి అనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ విత్ ది Kubernetes ఆర్కిటెక్చర్. ఓకే, సో మనకి కంట్రోల్ ప్లేన్ ఏంది, వర్కర్ నోడ్స్ ఏంటివి, కంట్రోల్ ప్లేన్లో మనకి API సర్వర్, స్కెడ్యూలర్, కంట్రోలర్, మేనేజర్, ETCD ఇట్లా 4 కాంపోనెంట్స్ ఉంటాయి. మనం వర్కర్ నోట్స్లోకి వెళ్తే క్యూబ్లెట్. ఓకే, సో పాడ్స్ ఎట్లా జనరేట్ అయితే, ఎట్లా క్రియేట్ అయితే, ఎట్లా స్కెడ్యూల్ అయితే, ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. అంటే లైక్ వాట్ ఐ వాజ్ థింకింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఓన్లీ హ్యాండ్స్ ఆన్ వర్క్ త్రూ చేద్దాము, హ్యాండ్స్ ఆన్ రన్ త్రూ చేద్దాము అన్నారనుకోండి, లైక్ వీ కెన్ డూ Kubernetes in 2 hours. నేను అది కూడా ప్లాన్ చేస్తున్నా. అంటే లైక్ ఐ వాంటెడ్ టు డూ ది వర్క్ షాప్స్, బట్ హౌ దట్ వర్క్స్ అనేది నాకు కూడా తెలియదు. ఓకే, సో 2 hours 3 hours వర్క్ షాప్,
ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి కూడా బ్రష్ అప్ అవుతుంది. ఓకే, సో అట్లాంటి కాన్సెప్ట్స్తో చేయొచ్చు, బట్ ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద టైమ్ వి స్పెండ్. ఓకే, సో అంత టైం ఉండాలి మనకి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ వెయిటింగ్ టు మేక్ థింగ్స్ పాసిబుల్. ఓకే, Shadow, I was working as full stack dev with 2 years of experience. I do have experience in cyber security web domain like web and API plus pen testing with a expertise. I need your view on my skills. Anna, you are in good place, bro. And full stack dev ఇప్పటికైనా బాగానే ఉంది. Full stack dev with AI domain అంటే like it's very good. But the most important thing is like if you want to move into the AI side, try to get into the certifications first. Okay, so AWS AI ఫౌండేషన్ లేకపోతే AWS మెషిన్ లెర్నింగ్ అసోసియేట్ ఇంజనీర్ ఉంది, మీకు అజూర్లో AI సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ సర్టిఫికేషన్స్ బేసిక్ సైడ్ చేసినప్పుడు ఏంటంటే లైక్ యూ విల్ గెట్ అ ఫౌండేషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అంటే లైక్ ఫుల్ స్టాక్లోనే ఉండాలి అనుకుంటే కూడా యూ కెన్ డూ ఇట్. బట్ వెన్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ AI, ఓకే, సో నేను AI సైడ్ మూవ్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ డూ దోస్ ఆల్ స్టఫ్. ఓకే, సో మీకు సర్టిఫికేషన్ సైడ్ వెళ్ళినారనుకోండి ఫౌండేషన్ తెలుస్తుంది. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సర్టిఫికేషన్స్ ఆర్ మ్యాండేటరీ. నేను ఆల్రెడీ చెప్పిన సర్టిఫికేషన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. మన ఇండియాలో చాలా తక్కువ మనం సర్టిఫికేషన్స్కి వాల్యూ ఇస్తాం, ఎందుకంటే ఎవ్రీ వన్ గోస్ ఫర్ ద డమ్స్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే సర్టిఫికేషన్ రాలంటే వాడికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేదు అసలు సర్టిఫికేషనే రాయదు. ఓకే, సో యాజ్ పర్ AWS ఆర్ యాజ్ పర్ అజూర్ ప్రీరిక్విజిట్లో వాళ్ళు చెప్తారు కదా ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది మన దగ్గర లేదు. బట్ ఈవెన్ ఫ్రెషర్స్ ఆర్ రైటింగ్ లైక్ ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ బికాస్ వీ హ్యావ్ డమ్స్. ఓకే, సో సింపుల్ అది. బట్ హౌ మచ్ వాల్యూ ఇట్ గివ్స్ ఇస్ నథింగ్. ఓకే, సో మీరు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఎంత సర్టిఫికేషన్ చేసినా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏం చేయలేము మనం రియల్ టైం వర్క్ అని. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ హౌ యూ లెర్న్, హౌ యూ క్రాక్ ది ఇంటర్వ్యూస్. అందుకోసమైనా మన కోర్సెస్ అన్నీ కూడా ఇంటర్వ్యూ క్రాక్ చేయడం, జాబ్ తెచ్చుకోవడం పైన ఎక్కువ ఫోకస్ ఉంటాయి. బట్ బేసిక్ ఫౌండేషన్స్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు నిజంగా చెప్పాలంటే మార్కెట్లో ఇప్పుడు అమీర్పేట అటు సైడ్ వెళ్ళినారనుకోండి AI ML ఏం చెప్తున్నారని దేవునికి తెలుసు. ఎందుకంటే మనం కూడా ఇనిషియల్గా స్టార్ట్ చేద్దామని ట్రై చేసినాం, బట్ నాట్ గెటింగ్ పీపుల్ లైక్ ప్రాపర్గా ట్రైన్ చేసి వాళ్ళు దొరకలేదు మనకి. ఓకే, సో రైట్ నౌ వీఆర్ ఇంటూ ది ML కాబట్టి, ఓకే, సో మేము ఆల్రెడీ మా దాంట్లో AI ML వాడుతున్నాం కాబట్టి ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఐఎమ్ ట్రైంగ్ టు సింప్లిఫై థింగ్స్. ఓకే, సో ML ఆప్స్లో సో అట్లా మనం చేయొచ్చు. అంతేగాని లైక్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ మార్కెట్ డస్ నాట్ రెడీ, లైక్ ఇంకా రెడీగా లేదు ట్రైనింగ్ సైడ్ చూసుకుంటే. ఓకే, సో యూ కెన్ ఫోకస్ ఆన్ AI. ఇది మంచి లైక్ యూ ఆర్ ఇన్ రైట్ పొజిషన్, గుడ్ పొజిషన్. లైక్ ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ ది ఎనీ ఆపర్చునిటీస్ రైట్ నౌ యూ విల్ గెట్ ది జాబ్. హాయ్ సుబ్బు బ్రో. Mohan, I worked as Linux admin for 3 years, but due to medical issue, I dropped out. I now 1.5 years gap from my last year. Please suggest me a way. How can I get job? సో మీకు ఆల్రెడీ 3 years ఉంది కాబట్టి ఫస్ట్ రెజ్యూమ్ వేయండి బ్రో. వేసి నాకు 3 years గ్యాప్ ఉంది బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూస్, నాకు మెడికల్ ఇష్యూ ఉండే కాబట్టి నాకు 1.5 year గ్యాప్ వచ్చింది అని మీరు చెప్పొచ్చు. ఓకే, సో నౌకరీలో రెజ్యూమే ఫస్ట్ రెజ్యూమే ఇవ్వండి. అదర్వైజ్ యూ డోంట్ నో లైక్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. మనం రెజ్యూమే ఇవ్వకుండా నాకు గ్యాప్ ఉంది కాబట్టి నాకు వస్తుందా రాదా ఈ డైలమాలు ఉన్నారనుకోండి, ఇట్స్ వేస్ట్. అంటే లైక్ యు ఆర్ డౌటింగ్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ నో హౌ మార్కెట్ ఈజ్. అసలు మార్కెట్లో నేను యాక్సెప్ట్ చేస్తారా లేదా, నాకు కాల్స్ వస్తున్నాయా లేవా, కాల్స్ వస్తే వాడు ఏమంటున్నాడు, ఓకే, సో ఎందుకు గ్యాప్ వచ్చింది అడుగుతున్నాడు, నేను ప్రాపర్ రీజన్ ఇస్తున్నానా లేదా. ఇవన్నీ కూడా ఏంటి అంటే మార్కెట్ మూవ్ అయితే నాకు కొద్దిగా మారిపోతుంటాయి. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందనుకో, ఓకే, సో లైక్ అంత గొప్ప పని ఏమి ఉండదు ఆఫీస్లో, బట్ ఐ హ్యావ్ ఎ వెరీ వెరీ అర్జెంట్ రిక్వైర్మెంట్. లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఫిల్ ద గ్యాప్. నేను ఓన్లీ ఒక ఓపెనింగ్ ఫిల్ చేయాలి సో దట్ నాకు క్లయింట్ నుంచి డబ్బులు వస్తాయి. ఓకే, అట్లాంటిది ఏదైనా ఓపెనింగ్ దొరికింది అనుకోండి, యూ విల్ బి ది లక్కీయెస్ట్ పర్సన్ కదా. మార్కెట్లో ఎప్పుడు ఎట్లా ఓపెనింగ్స్ ఉంటాయి ఎవడికి తెలియదు. ఓకే, ఒక్కొక్కసారి మీరు ఎంత తోపు చేసిన ఇంటర్వ్యూలో వాడు యాక్సెప్ట్ చేయడు, ఒక్కొక్కసారి బ్లండర్ చెప్పిన వాడు యాక్సెప్ట్ చేసిస్తాడు, ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు అంత ఫీల్ అయితే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమే అక్కడ వస్తుంది మనకు. నో వన్ ఈజ్ స్టార్టింగ్ థింగ్స్, దే ఆల్వేస్ ఉంటాయి. నాకు ఎవరైనా కాల్ చేసినారు అనుకోండి, ఇట్లా అనుకుంటున్నా నా డెవాప్స్ నేర్చుకుంటున్నా, రెజ్యూమే వేద్దాం అనుకుంటున్నా, జాబ్ వస్తుందా రాదా. జాబ్ వస్తారా అంటే ఖచ్చితంగా వస్తుంది నువ్వు ట్రై చేస్తే.
అసలు నీకు వస్తుందా రాదా అనేది ఎప్పుడు క్వశ్చన్ మార్క్. నువ్వు ట్రై చేస్తున్నావా లేదా అనే దగ్గర. అంటే నువ్వు ట్రై చేస్తే డెఫినెట్లీ లైక్ యూ విల్ గెట్ జాబ్స్. పవర్ పోయింది, బట్ స్టిల్ మై వైఫై వర్క్స్ ఫర్ అట్లీస్ట్ 1 hour అనుకుంటున్నా. కొత్తగా పెట్టినది. ఓకే, సో హోప్ ఇట్ విల్ నాట్ బ్రేక్. ఓకే, సో దట్ ఈస్ వాట్. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ దట్ యూ అటెంప్ట్ థింగ్స్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం అటెంప్ట్ చేస్తారేం. ఓకే, సో అటెంప్ట్ చేయాలి ఖచ్చితంగా. Cyber security, okay. This is in role called application security. I was thinking about it. If you have, please share your feedback. Application security చాలా మంచిగా ఉంది బ్రో. సైబర్ సెక్యూరిటీ అయినా సెక్యూరిటీ సైడ్ ఈజ్ సంథింగ్ లైక్ యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. యాజ్ ఎ ఫ్రెషర్ ఇట్స్ వెరీ టఫ్. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే అది చెప్తున్నాను నేను. ఓకే, సో పుట్ యువర్ రెజ్యూమే ఇన్ ది మార్కెట్. మీకు ఏది ఫేవరెట్ అయినా, మీకు ఏది సబ్జెక్ట్ నచ్చినా, మీరు ఏది నేర్చుకుంటున్నా, ది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పోస్ట్ యువర్ రెజ్యూమే. రెజ్యూమే మార్కెట్లో పెట్టకుండా మిమ్మల్ని మీరు అసెస్ చెయ్యలేరు. ఇంటర్వ్యూ అటెండ్ చేసే అసలు మీకు ప్రాబ్లం ఎక్కడైంది, ఎందుకు భయపడతారు అనేది సెకండరీ. అసలు అవసరం లేదు, మీరు అసలు భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇంటర్వ్యూ చేసినోడు కూడా మీకు తెలియదు, మీరు ఎవరో వానికి తెలియదు. వాడిని తిట్టినా ఏం కాదు, వాడు మిమ్మల్ని తిట్టినా ఏం కాదు. అంటే జనరిక్గా చెప్తున్నాను నేను. ఓకే, సో వాడు మిమ్మల్ని తిట్టినా, మీరు వాడిని తిట్టినా మనం అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇంటర్వ్యూ అటెండ్ అయినామా, మనకి ఎక్కడ గ్యాప్ ఉంది. ఓకే, సో మనం ఎక్కడ డిలే ఉన్నాం. ఓకే, సో మనకి ఇక్కడ గ్యాప్ ఉంది. ఓకే, సో ఈ ఇంటర్వ్యూ జాయిన్ అయినాం, కానీ మనం ఇక్కడ ఈ టెక్నాలజీలో పూర్గా ఉన్నాం. వాడు టెరాఫామ్ అడిగిండు, టెరాఫామ్లో వాడు ఏదో రాయమన్నాడు, కోడ్ రాయమన్నాడు. ఓకే, అంటే టెరాఫామ్లో కోడ్ అడుగుతారా? ఓకే, సో మనం నేర్చుకుందాం. క్యూబర్నెటీస్కి వెళ్ళాం. క్యూబర్నెటీస్లోకి వెళ్ళిన తర్వాత స్కెడ్యూలింగ్ అన్నాడు. అరే ఈ స్కెడ్యూలింగ్ ఏంద్రా, అసలు స్కెడ్యూలింగ్ మనకు తెలియదు. ఓకే, సో ఎట్లా నేర్చుకోవాలి? వెళ్తావు, నేర్చుకుంటావు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్తావు. ఈ 2 క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు ఈజీగా ఆన్సర్ చేస్తావు. ఇంకొకటి వస్తుంది, దానికి కూడా అది నేర్చుకుంటావు, అటెండ్ అవుతావు, అంతే. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడైనా, ఫస్ట్ ఒక 5-6 ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా కానీ ప్రాబ్లం అయితే మీరు కొత్తగా జాయిన్ అవుతుంటే దానికి మీరు అంతా వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో నేను మన దాంట్లోనే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పిన. మన ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఓకే, కంటిన్యూస్గా అటెండ్ అవుతూ ఉండాలి. కంటిన్యూస్గా అటెండ్ అవుతూ ఉంటే దాన్ని నువ్వు రాసుకొని వీటిని నేర్చుకుంటూ ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ ద జాబ్. ఓకే, and I left USA in 7 days. I felt like missing my parents. I went again. And in 3 days I came back. I didn't join job there, but came back. Rafiq MD. Happens bro. చాలా మందికి అయితే, మా ఫ్రెండ్ కూడా వచ్చాడు మొన్న. ఓకే, సో 2 months 3 months ఉన్నాడు, వచ్చేసి. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకి యూఎస్లోకి వెళ్ళి చేసే కంటే కూడా మన దగ్గర ఆపర్చునిటీస్ గట్టిగానే ఉన్నాయి. ఓకే, సో still like we have very good number of openings, very great packages. Okay, so don't worry about it. Okay, so like still like it happens. Okay, so ఇప్పుడు బట్ యూ షుడ్ అంటే లైక్ మీరు వెళ్ళి వచ్చినారు ఫైన్, అంటే లైక్ మీకు యూఎస్ ఎట్లా ఉంటుంది అంత తెలిసి. ఓకే, సో ఒక టూర్కి వచ్చేసి అనుకోవాలి లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇండియాలో మస్తు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ట్రై హియర్. ఓకే, అందుకోసం అనేసి దేర్ విల్ బి ఫ్యూ పీపుల్ లైక్ హూ కెనాట్ సర్వైవ్ వితౌట్ పీపుల్ అరౌండ్ యూ. ఓకే, సో ఈవెన్ నేను కూడా అంతే. ఓకే, సో నేను వెన్ ఐ వాజ్ ఇన్ I joined in my first company is in 2008. Okay, Patni Computers. So Patni Computers లో ఉన్నప్పుడు I got an opportunity in 2010, US opportunity. Okay, but I didn't accept it. Okay, so నేను యాక్సెప్ట్ చేయలేదు. I left that job. Okay, so తర్వాత I moved into TCSలోకి వెళ్ళినప్పుడు they have given me opportunity to move to UK. Okay, so యూకేకి వెళ్ళి 2 years ఉండి మళ్ళీ తర్వాత హైదరాబాద్కి నేను బెంగళూరులో ఉన్నప్పుడు. సో దే గివెన్ మీ అన్ ఆప్షన్ టు గెట్ ఇన్ టు ది హైదరాబాద్. బట్ అప్పటికే నేను 8 months ఏమో బెంగళూరు ఉన్నప్పుడే లైక్ ఐ వాజ్ కమింగ్ ఎవ్రీ మంత్. ఓకే, సో ఎవ్రీ మంత్ 4 days ఖచ్చితంగా వచ్చేటోను నేను.
ఓకే ఏది హైదరాబాద్కి. దెన్ ఐ సెడ్ లైక్ నో, లైక్ యూకే ఐ కెనాట్ గో. ఓకే సో 2 years అంటే ఇంపాసిబుల్ ఫర్ మీ. దెన్ ఐ మూవ్డ్ బ్యాక్ టు హైదరాబాద్ విత్ ఎ డిఫరెంట్ జాబ్. ఓకే సో వేరే ఆపర్చునిటీ హైదరాబాద్కి వచ్చింది. దెన్ ఇన్ హైదరాబాద్, దెన్ వెన్ ఐ జాయిన్డ్ దట్ న్యూ కంపెనీ ఐ గాట్ ఎన్ ఆఫర్ విత్ యూఎస్. ఓకే అప్పుడు కూడా లైక్ ఐ రిజెక్టెడ్ యూఎస్. ఓకే సో అంటే లైక్ దేర్ విల్ బి ఫ్యూ థింగ్స్. ఓకే సో అంటే కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి సరిపోదు. లైక్ ప్రయారిటైజేషన్ ఆఫ్ థింగ్స్. ఓకే సో నేను ఎప్పుడైనా ఆలోచించేది ఏంటి అంటే లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ ఇన్ ఇండియా, ఓకే సో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. ఓకే సో మనీ సైడ్ అయినా కానీ ఓకే సో ఇదంతా కూడా లైక్ ఐ కెన్ ఈజీలీ మేనేజ్ థింగ్స్. ఓకే సో ఫ్యామిలీని వదిలేసి మనం ఉండలేము, ఫ్రెండ్స్ని వదిలేసి మనం ఉండలేము. ఓకే సో ఫ్రమ్ మై చైల్డ్హుడ్ లైక్ ఫ్రెండ్షిప్ ఈజ్ సంథింగ్ లైక్ ఐ ఆల్వేస్ హ్యాడ్. అంటే ఎప్పుడు కూడా వీకెండ్ వస్తే ఇప్పటికైనా సరే నేను ఒక 3-4 ఫ్రెండ్స్ని కలుస్తూనే ఉంటాను. లైక్ వితౌట్ దట్ ఐ కెనాట్ సర్వైవ్. సో యూఎస్కి వెళ్ళి యూకేకి వెళ్ళి నాకు తెలుసు నేను సర్వైవ్ కాలేనని. ఓకే సో లైక్ దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. ఇప్పుడు ఎక్కడైనా బతకొచ్చు బ్రో, ఎక్కడైనా అదే ప్యాకేజ్లు ఇస్తున్నాడు. అంటే డబ్బు అది ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్తే ఎవరు కూడా సేవ్ చేస్తలేడు పైసలు. మీరు ఇప్పుడు వీడియోలు చూసినా, మీ ఫ్రెండ్స్ని అడిగినా డబ్బులు సేవ్ చేసే క్వశ్చన్ లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఉండే డబ్బులు సేవ్ చేసుకుందాం, ఇండియాకి వచ్చి ఫ్లాట్ కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుందాం, పెళ్ళి చేసుకుందాం, అదంతా లేదు. ఇప్పుడు యూఎస్ పోయినా అంటే బిస్కెట్, ఇక పైసలన్నీ కూడా అక్కడే ఎగిరిపోతాయి. ఇక్కడికి వచ్చి సేవ్ చేసి పెద్ద పీక్ పొడిచేది ఏమి ఉండదు. కాకపోతే అక్కడ పోయిన తర్వాత నువ్వు ఇక్కడ 2 పూటలు తింటే ఆడ 1 పూట తిని, ఓకే ఆడ ఒక మ్యాగీ వండుకొని తిని, ఒక బర్గర్ తిని, ఒక చీజ్ బర్గర్ తినేసి, ఓకే లేక ఒక హాట్ డాగ్ తినేసి రోజంతా బతికితే అప్పుడు నువ్వు సేవ్ చేయొచ్చు. లాట్ ఆఫ్ సాక్రిఫైస్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ మనీ ఇఫ్ యూ ఆర్ ఇన్ యూఎస్. నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పినారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే సో ఐ నో లైక్ కొంతమంది అగ్రీ చేయొచ్చు, కొంతమంది అగ్రీ చేయకపోవచ్చు. బట్ హూఎవర్ ఆర్ గోయింగ్ రైట్ నా, ఓకే సో కొత్తగా వెళ్ళే వాళ్ళకి మాత్రం వర్కౌట్ కాదని అనుకుంటున్నాను. అన్న ఎస్ఏపీ ఎఫ్ఐఎస్ ఫీకో ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయా? ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఎస్ఏపీ ఫీకోలో కూడా లైక్ మళ్ళీ లైక్ యూ షుడ్ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్. లైనెక్స్ ఏంటి అంటే లైక్ రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్ అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ యూ ఆర్ థింకింగ్ అబౌట్? రెడ్ హ్యాట్ అంటే లైక్ యూ హ్యావ్ ఓపెన్ షిఫ్ట్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ సర్టిఫికేషన్. ఓకే సో చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి రెడ్ హ్యాట్లో. ఓకే సో వాట్ సర్టిఫికేషన్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్? ఇట్ ఈస్ లైనెక్స్లో ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. నేను చూపించిన కదా, మీరు నిన్న వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. దేర్ ఆర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. ఒక నిమిషం. ఓకే అండ్ ఆల్సో ఎవరైతే చూస్తున్నారో లైకులు కొట్టరు. ఓకే సో 19 మెంబర్స్ చూస్తున్నారు. సో టాప్ అని లైకులు కొట్టరు. ఓకే సో యా దట్ ఈస్ వాట్ అండ్ ఈసారి చెప్పేసి డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్హెచ్సి రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ బాగానే ఉంటుంది బ్రో. లైనెక్స్ పైన అయితే బాగానే ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ట్రైన్డ్, ఓకే సో ఫస్ట్ ట్రై రెజ్యూమ్ వేసి ట్రై చేయండి. తర్వాత సర్టిఫికేషన్లో పోయి డబ్బులు వేస్ట్ మన ఇండియాలో. ఓకే సర్టిఫికేషన్ అంటే ఫస్ట్ ట్రై చేయండి. జాబ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ట్రై చేయాలి. రాకపోతేనే ఏదైనా వేరే ఆలోచించాలి ఆల్టర్నేటివ్స్. ఫస్ట్ మనం ట్రై చేయకుండా ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాడు మీరు జాయిన్ అయిన తర్వాత సర్టిఫికేషన్ అంత ఇంపార్టెంట్ కాదు బ్రో, మాకు నీకు టెక్నాలజీ వస్తే చాలని అనుకోండి. నీ అమ్మాయి ఇంత ఖర్చు పెట్టినా, మనం ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా బిస్కెట్ అని అనుకుంటాం. ఓకే సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే సో డబ్బులు ఖర్చు పెట్టే ముందు లైక్ వెదర్ వీఆర్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ అంటే కరెక్ట్ చేస్తున్నామో లేదా గుర్తుపెట్టుకోండి. ఓకే సో మీకు ఏది వస్తే ఫస్ట్ దాని మీద రెజ్యూమ్ వేయండి. కాల్స్ రాకపోతే ఆల్టర్నేటివ్ ఆలోచించండి, యాడ్ ఆన్స్ ఆలోచించండి. ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు మీరు ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి డ్రాస్టికల్గా షిఫ్ట్ అవ్వకండి, యాడ్ ఆన్స్. ఓకే సో లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఆస్కింగ్. ఓకే సో అసలు మీరు ఎందుకు జాయిన్ అయినారు? ఓకే సో ఇవన్నీ కూడా చూసుకొని దెన్ యూ మూవ్. ఓకే సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు మేనేజ్ థింగ్స్. డబ్బులు ఖర్చు పెడితే ఏం రాదు బ్రో. విచ్ క్లౌడ్ మోర్ ఆపర్చునిటీస్? రెండింటికి బాగానే ఉన్నాయి బ్రో. మనం నిన్న చూసినాము. ఓకే సో లైక్ AWS అయినా అజూర్ అయినా సరే యూ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎప్పుడైనా సరే ఏ క్లౌడ్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ GCP, ఒరాకిల్ క్లౌడ్లో కూడా లైక్ యూ విల్ హ్యావ్ ది ఓపెనింగ్స్. ఓకే సో ఓపెనింగ్స్ ఉండేయని కాదు, యూ విల్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. అందులో కూడా అన్నింటిలో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్సే ఉన్నాయి.
బట్ హౌ గుడ్ యు ఆర్. ఓకే, సో ఎంత బాగా మీరు నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే క్లౌడ్ అనేది ఇప్పుడు ఇంతకుముందులాగా ఏదో 2 సర్వీస్లు వస్తే తీసుకునేటట్టు లేదు జాబ్. ఓకే, సో యూ షుడ్ బి గుడ్ అండ్ మంచి స్ట్రాంగ్ ఉంటేనే తీసుకుంటున్నారు క్లౌడ్లో అండ్. ఓకే, సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు మీకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి మార్కెట్లో టు లెర్న్ థింగ్స్. ఓకే, సో రెండిట్లో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. హాయ్ బ్రో, హాయ్ టెక్ వర్క్ మేకింగ్. హౌ యూ క్రియేట్ ఎ చాట్ బాట్ ఇన్ యువర్ వెబ్సైట్ భాయ్? ఇట్ ఇట్ LLM మోడల్? టోటలీ డిపెండ్స్ బ్రో. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ బాట్స్లో ఏంటి అంటే ఖచ్చితంగా మీకు LLM ఉండాలి. కాకపోతే ఏంటి అంటే మీరు ఓపెన్ సోర్స్ వాడతారా, ఓపెన్ ఏపీఐస్ వాడతారా, డేటాబేస్ అనేది వెక్టార్ DB అని ఉంటుంది మనకు. ఓకే, సో లైక్ లోకలైజ్డ్ డేటాబేస్ యూజ్ చేసి మనం కంప్లీట్లీ ఇప్పుడు మీరు స్విగ్గీ ఓపెన్ చేసి అనుకోండి మొత్తం ఆటోమేటెడే కదా. స్విగ్గీ ఓపెన్ చేసినా, బ్యాంక్ ఓపెన్ చేసినా, ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ చేసిన members.techitfactory.comలో కూడా AI ఉంది. సో ఏది ఓపెన్ చేసినా కానీ ఎవ్రీథింగ్ లైక్ ఫ్రమ్ యువర్ సోర్స్ ఇట్ విల్ గివ్ థింగ్స్. లైక్ మీ సోర్స్ నుంచి మీకు ఏంది అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ విచ్ ఈస్ వెరీ ఈజీ. మీరు చాట్ బాట్స్ చూసారు అనుకోండి, లైక్ హౌ టు క్రియేట్ అ చాట్ బాట్ ఫర్ యువర్ వెబ్సైట్ ఇట్స్ వెరీ ఈజీ. బట్ బిహైండ్ ద సీన్స్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ మోడల్స్ యూ ఆర్ యూజింగ్ అండ్ ఆల్సో ఓపెన్ సోర్స్ వాడుతున్నారా? ఓపెన్ సోర్స్ వాడచ్చు. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ మోడల్స్, బట్ ఎంతవరకు అవి రిలయబుల్ మనకు తెలియదు. ఓకే, మీరు అదే చాట్ జీపీటీ ఇట్లాంటివి వెళ్ళానుకో మళ్ళీ అగైన్ లైక్ యూ విల్ హ్యావ్ ఓపెన్ ఏపీఐకి టోకెన్స్ ఉంటాయి. ఓకే, సో ఓపెన్ ఏపీఐ టోకెన్ ఇస్తాడు వాడు. ఓకే, సో ఆ టోకెన్ మీరు ఎంతవరకు వాడచ్చు? మీరు ఇప్పుడు కస్టమర్ సైడ్ వెళ్తున్నారు అనుకోండి, లైక్ హౌ మెనీ టోకెన్స్ యూ ఆర్ యూజింగ్, హౌ మచ్ మనీ యూ నీడ్ టు స్పెండ్. ఓకే, సో అవన్నీ కూడా పిక్చర్ వస్తాయి. నేను కూడా ఇప్పుడిప్పుడే చూస్తున్నా బ్రో ఇవన్నీ. అంటే లైక్ మనం ఏంటి అంటే లైక్ ప్యూర్లీ వీఆర్ అంటుంది ఆపరేషన్స్ సైడ్, డెవాప్స్ సైడ్ ఉన్నాం మనం. సో ఈ డెవాప్స్లో లైక్ హౌ వీ కెన్ యాడ్ దీస్ థింగ్స్ ఓకే అనే చూడడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఆల్సో వెన్ ఎవర్ వీఆర్ ఇన్ టు ది డెవాప్స్ వీఆర్ నాట్ ద డెవలపర్స్. ఓకే, సో నేను కోడ్ని మనం డెవలప్ చేయం. ఓకే, సో ఆర్ జాబ్ ఈస్ టు లైక్ మేక్ థింగ్స్ లైక్ పిక్ థింగ్స్ ఫ్రమ్ డెవలపర్స్, మూవ్ ఇట్ టు ది ఆపరేషన్స్. ఓకే, సో ఆ మధ్యలో జరిగే ఏదైతే తంతు ఉంటుందో అది మనం చేస్తాం. ఓకే, సో ఈవెన్ ఫర్ ది LLM ఆప్స్ కానీ, ML ఆప్స్ కానీ, ఏజెంటిక్ AI ఆప్స్ కానీ చేస్తాం. బట్ వెన్ ఎవర్ కమ్స్ ఇన్ టు ది డెవలప్మెంట్ సైడ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్. ఓకే, సో కంప్లీట్లీ డెవలప్మెంట్ అంతా కూడా చేసేది ML ఇంజనీర్స్, AI ఇంజనీర్స్ ఉంటారు. ఓకే, సో ఇట్ డిపెండ్స్ లైక్ వేర్ యూ వాంట్ టు మూవ్. మీరు ఇప్పుడు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఆపరేషన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? బట్ అగైన్ లైక్ ఇట్స్ సేమ్ చాయిస్ వాట్ వీ హ్యావ్ విత్ ది నార్మల్ టెక్నాలజీస్. Okay, so Mohan in members.techitfactory, I saw offline classes for Linux. Did it mean physical classes or online? అవి ఆఫ్లైన్ చేసిన క్లాసెస్ అన్ని రికార్డెడ్ క్లాసెస్ అక్కడ అప్లోడ్ చేసిన బ్రో. లైక్ ఇట్ ఈస్ కంప్లీట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్. మీరు ఆ వీడియో చూస్తే లైక్ ఆ వీడియోస్ చూసిరనుకోండి కంప్లీట్గా లైక్ యూ కెన్ క్రాక్ ఎనీ జాబ్. ఓకే, సో లైనక్స్లో మీరు ఏ జాబ్ అయినా క్రాక్ చేయొచ్చు. ఇట్స్ ఎ కంప్లీట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ విచ్ డిడ్ ఆఫ్లైన్. ఓకే, సో 30 days ఏమో చేసిన నేను. ఐ హావ్ అప్లోడెడ్ దెమ్ ఇన్ టు ది members.techitfactory.com. మీకు అదే కాకుండా కూడా మీకు కంప్లీట్ RHCSA ఉంది అందులో. ఓకే, కంప్లీట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఉంది అందులో. మీకు లైనక్స్ కానివ్వండి, క్యూబర్నెటీస్ కానివ్వండి, డెవాప్స్ కానివ్వండి, కంప్లీట్ దిర్ ఇస్ నో షార్ట్ కట్స్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ కంప్లీట్ కోడ్, కంప్లీట్ డాక్యుమెంట్ అన్నీ మీకు members.techitfactory.comలో ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ టేక్ మెంబర్షిప్ దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. అంటే అన్నీ నేర్చుకోవచ్చు బ్రో. డిఆర్ యాక్టివిటీస్ పైన ఒక సెషన్ చేయండి బ్రో. చేస్తా వివేక్. డిఆర్ యాక్టివిటీస్ పైన ఏంటి అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు క్లౌడ్ సైడ్ చేసినప్పుడు డబ్బులు బాగా పడతాయి మనకి. ఓకే, సో అదే ప్రాబ్లం వస్తుంది. ఏ కోర్స్ చేయాలన్నా డబ్బులు పడతాయి బ్రో. క్లౌడ్ సైడ్ చేయాలంటే లైక్ దిస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్స్. ఓకే, అండ్ ఇప్పుడు మనం లోకల్లో చేసి నేను ఒక సర్వర్ని క్రియేట్ చేసి ఆ సర్వర్ పోతే ఇంకో సర్వర్కి ఎట్లా మూవ్ చేస్తాం, దట్ ఇస్ ద సింపుల్ థింగ్. లైక్ దాన్ని మనం కంప్లీట్లీ డిజాస్టర్ రికవరీ అనలేం. ఓకే, సో అదంతా వర్కౌట్. మనకు ఒక విఐపి ఉండాలి. ఓకే, సో లైక్ హౌ యూ స్విచ్ ఐపీస్ బిట్వీన్ దీస్ టూ డేటా సెంటర్స్, హౌ ఇట్ మూవ్, హౌ ఇట్ స్విచెస్. ఓకే, సో అవన్నీ అంటే లైక్ వీ యూస్ టు డూ దట్ ఇన్ 2012-13 టైంలో. when I was in TCS we used to do DR things. Okay, so and also
ఎవ్రీ 6 monthsకి ఒకసారి మాక్ డిఆర్ అని రన్ చేసేటోళ్ళం. అప్పుడు అన్ని పెద్ద పెద్ద స్టోరీలు ఉండేవి అప్పుడు. అప్పుడు కాన్సెప్ట్లు ఇప్పుడు ఆలోచిస్తుంటే కామెడీ అనిపిస్తుంది. అరే మనం ఇట్లా చేసినాం కదా, ఒక సర్వర్ నేను ఫస్ట్ పట్నీ కంప్యూటర్స్లో జాయిన్ అయినప్పుడు వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ లైనెక్స్ సర్వర్. ఓకే, సో ఒకటే లైనెక్స్ సర్వర్ ఫర్ హోల్ టీమ్ టు టెస్ట్ సంథింగ్ ఆన్ నాగియోస్. ఓకే, సో అప్పుడు మేము లైనెక్స్ నాగియోస్ సైడ్ ఉన్నాం. వాడు ఆ మిషన్ ఇవ్వడానికి, ఆ సర్వర్ ఇవ్వడానికి టుక్ అరౌండ్ లైక్ 45 days ఆఫ్ టైం ఫర్ వన్ సర్వర్. ఒక సర్వర్ రావాలంటే మనకు 45 days పట్టేది అప్పుడు. ఓకే, దాని బదులు ఎందుకు రాని మేమే మా డెస్క్టాపుల్లో విఎం ఇన్స్టాల్ చేసుకొని వర్చువల్ మిషన్ అప్పుడు కూడా ఉంది. సో వర్చువల్ మిషన్లో ఏదైనా ఒక మోస్ట్లీ వీ యూస్ టు డూ ఉబుంటూ. ఓకే, సో ఉబుంటూ ఇన్స్టాల్ చేసి లైక్ యూస్ టు ట్రై సంథింగ్ ఎక్స్పెరిమెంటేషన్. బట్ ఆఫీస్లో చేయాలంటే ఇట్ యూస్ టు టేక్ 30 days టైం. ఓకే, సో ఇప్పుడు ఇట్లా చిటికేసే వియ్యం వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే, అంత డ్రాస్టిక్ చేంజ్ అయిపోయింది. ఓకే, సో డిఆర్ యాక్టివిటీస్ ఇప్పుడు మోస్ట్లీ డన్ బై అంటే క్లౌడే చేస్తుంది మోస్ట్లీ. మీ సైడ్ మీరు మీ ఓన్ డేటా సెంటర్స్ ఉంటే మనం చెప్పాలి మీకు ఇట్స్ డిఫరెన్స్. Is it true that after 40+ you won't be working on coding and it's tough to survive in the current market? అట్లేముండదు రేపు నేను 41. నేను పొద్దున్న లేస్తే డెవలప్మెంట్, పొద్దున్న లేస్తే కొత్త రియాక్ట్ చేసి నోట్ చేసి కోడ్ రాయాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, సో టోటలీ డిపెండ్స్ ఆన్ యూ బ్రో. నువ్వు ఎప్పుడైనా సరే 40కి వచ్చిన తర్వాత నేను అలసిపోయినా, ఇక అమ్మాయి ఐటీ ఏందిరా ఇది అసలు నా వల్ల అయితే లేదురా, నేను మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళిపోతా అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇట్ టోటలీ డిపెండ్స్. ఓకే, సో బట్ రైట్ నౌ నో 40+, నో 50+, వచ్చినట్టు చేయాల్సిందే. ఇంకా మీకు ఆప్షన్ లేదు. ఇప్పుడు నేను మేనేజింగ్ జాబ్ చేస్తాను, నేను 10 మంది మేనేజ్ చేస్తాను అంటే అవసరం లేదు. ఎందుకు అప్పుడు బాట్ చేస్తుంది, ఇప్పుడు ఏఐ చేస్తుంది. ఓకే, సో ఒక ఏజెంట్కి ఏఐని పెడితే అదే చేస్తుంది. ఓకే, సో మార్కెట్లో సర్వైవ్ అవ్వడము మీరు 80 years వచ్చినా సర్వైవ్ అవ్వచ్చు మీకు ఆ జీల్ ఉంటే. ఓకే, మీకు కొంతమందికి ప్యాషన్ ఉంటుంది బ్రో. మా దాంట్లో ఉంటాడు, మా టాప్ లెవెల్లో ఒక ఆయన. ఎంత ప్యాషన్ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి చూసి అనిపిస్తుంది, నీ అమ్మ ఇంత ప్యాషన్ ఎడికెళ్ళి వస్తారా వీళ్ళకి, జనాలకి అవసరమే లేదు అసలు. వాళ్ళకి అసలు ఆయన కోడ్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్న సిచ్యువేషన్, ఆయన ఉన్న పొజిషన్ చెప్పొచ్చు ఇట్లా అది చేయండిరా, ఇది చేయండిరా, అట్లా అంత పెద్ద టీం ఉంది ఆయనకి. అంటే లైక్ అంత రిలయబుల్ టీము, అండ్ ఆల్సో అంత సూపర్ టీం ఉందన్నమాట. ఏ అడిగినా చేసే టీం ఉంది. కానీ మనోడు చేసుకుంటాడు, మనోడు డెవలప్ చేస్తాడు, టీంకి చెప్తాడు, ఇక నేను ఇట్లా చేసిన, మీరు ఇట్లా చేయండి, ఒకసో ఇది ఇట్లా యాడ్ చేయండి, ఒకసో ఇక్కడ ఏ వాడచ్చు, ఇక్కడ ఏ వాడలేము, మనం ఏం వాడచ్చు, ఇంటర్నల్ టూల్స్ ఏం వాడచ్చు, ఎట్లుండొచ్చు. ఆ ప్యాషను ఒక్కొక్కడు 30 ఏళ్ళ నుంచి పనిచేసేటాడు కంపెనీలలో, మంచి పొజిషన్లో ఉంటారు. చాలా ప్యాషన్ ఉంటుంది వాళ్ళకి టెక్నాలజీ మీద. ఆ జీలు అనుకో, నువ్వు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏంది రా బాబు, 70 ఏళ్ళు 80 ఏళ్ళైనా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ జీలతో ఐటీలో. ఓకే, అంటే రిటైర్మెంట్ అయినాక కూడా రిటైర్మెంట్ అయినాక కూడా వాలంటరీ వర్కింగ్ అంటారు కదా, అంటే లైక్ ఇష్టంతో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లా చాలామంది ఉన్నారు. ఓకే, సో ఇట్ టోటల్లీ డిపెండ్స్. ఓకే, సో హౌ వీఆర్ సర్వైవింగ్ ఈజ్ నాట్ టఫ్ థింగ్ అంటిల్ అండ్ లెస్ ఇఫ్ యూ లూజ్ ఇంట్రెస్ట్. ఎన్లైనా సర్వైవ్ అవ్వచ్చు, అంతే కదా. ఎక్కడ విచ్ ఓపెన్ సోర్స్ యూస్డ్ బ్రో, చాలా ఉన్నాయి టెక్ వర్క్ మేకింగ్. నేను లిస్ట్ చేయలేను. ఓకే, సో అదే చెప్పిన. ఓకే, సో నేను కూడా ఐఎమ్ రైట్ నౌ. ఓకే, సో ఐ కెనాట్ హెల్ప్ యూ ఆన్ ద డెవలప్మెంట్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఏఐ. నేను ఇంకా అంత దూరం పోలేను. ఓకే, సో ఐఎమ్ స్టిల్ అంటే ఆపరేషన్స్, ఎంఎల్ ఆప్స్ ఇట్లాంటివి చెప్పగలుగుతాం. కానీ లైక్ వెన్ యూ గో ఇన్ టు చాట్, నేను మొన్న ఒకసారి వీడియో చేసిన, మీరు చూసిరలేదు, చాట్ బాట్ కంప్లీట్లీ చాట్ జీపీటీతో తీసుకొని లైక్ ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ డేటాబేస్, వెక్టర్ డేటాబేస్ నేను తయారు చేసి I have created a chatbot where if I go and ask a question, it will pick things from my chat and it will give me. Okay, so అది నేను చేసిన మన లైవ్ సెషన్స్ టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఛానల్లోకి వెళ్ళి లైవ్లో కొట్టండి, మీకు ఆ వీడియో కనిపిస్తుంది. లైవ్ వీడియోస్లో కొట్టండి, ఆ వీడియో లైవ్లో చేసిన నేను. ఓకే, సో చాలా ఉన్నాయి ఓపెన్ సోర్స్. థ్యాంక్ యూ అన్న. కెరియర్ గ్యాప్ ఉంది 4 years. ఆ గ్యాప్ని కవర్ చేయాలంటే సర్టిఫికేషన్స్ చేస్తే బెటర్ ఏమో అని, ఆర్ ఎస్ఐపి ఫేక్ RHE సర్టిఫికేషన్ చేస్తే కెరియర్ గ్యాప్
పట్టించుకోరేమో. అట్లుండదు బ్రో, మనం ఉండేది ఇండియా బ్రో. నువ్వు ఎంత చెయ్యి, ఏం చెయ్యి, నువ్వు ఒక పోయి మిజైల్ కనిపెట్టిరా, ఆడ ఐటీలో వచ్చిన తర్వాత లేదు బ్రో మిజైల్కి మాకు సంబంధం లేదు, కెరియర్ గ్యాప్ ఉంది, నేను తీసుకోను అంటాడు. ఇన్ఫోసిస్ వాడు, టీసీఎస్ వాడు, విప్రోడ్ ఇలా అవన్నీ పట్టించుకోరు. వానికి కావాల్సింది ఏంటంటే కెరియర్ గ్యాప్ ఉంటే టచ్ చేయడాడు. నువ్వు సర్టిఫికేషన్ చేసినావా, నువ్వు ఇంకేమని చేసినావా, నువ్వు ఈ ప్రపంచాన్ని కాపాడినావా అనుకోద్దు. ఓకే, సో మన కంపెనీస్ అట్లా వర్కౌట్ అవ్వవు. నేను కష్టపడి సర్టిఫికేషన్ చేసిన ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నట్టు అసలే ఒప్పుకోడు. సో కెరియర్ గ్యాప్ ఉంటే మనం ఏం చేయలేము బ్రో. లైక్ 4 years కెరియర్ గ్యాప్ అంటే లైక్ డెఫినెట్లీ యూ నీడ్ టు గో ఫర్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అయినా పెట్టుకోవాలి, లేకపోతే పిఎఫ్ ఏదైనా రన్ చేయించుకోవాలి మీరు. Hi Jay, I was a DevOps engineer for 3 years, currently a platform engineering since 1 year. I started career as a data scientist before for 1 year, so I have good knowledge on ML. What do you suggest for me? మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి బ్రో. లైక్ మీరు ఇప్పుడు ఏంటి అంటే మీకు ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్ వస్తే లైక్ ట్రై టు చెక్ ఇన్ టు ది ఏజెంట్కే నేర్చుకొని మీరు రెజ్యూమ్ పెడితే కాల్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఏజెంట్కేలో కూడా. ఓకే, సో ట్రై టు స్విచ్ యువర్ కెరియర్ దేర్. ఓకే, సో మీకు ఏజెంట్కే ఆప్స్ కానివ్వండి, ఎంఎల్ ఆప్స్ కానివ్వండి, ఎల్ఎల్ఎం ఆప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీ, ఎందుకంటే మీరు అన్ని టచ్ చేసారు. ఓకే, సో యూఆర్ అన్నిట్లో మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ట్రై టు మూవ్ ఇన్ టు ది ఏఐ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ సైడ్ ఉన్నా కానీ మీకు మస్తు ఆపర్చునిటీస్ ఉన్నాయి. లేదు అంటే మీరు ఏజెంట్కే డెవలప్మెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ యూ నో పైథాన్, ఓకే మీరు ఆల్రెడీ డేటా సైన్స్లో చేశారు కాబట్టి ఇఫ్ యూ నో బేసిక్స్ అన్నాను, if you know good Python libraries, okay, so how they work, if you know how to write a code in Python, then agentic AI, like there are very good openings. Okay, no breaking, thanks Jerry. With the 3-tier architecture layer, how you mount the database in free source? See, most of the time when we are talking about things about your 3-tier architecture layers, ఇవన్నీ కూడా ఎక్కడ కూర్చోబెడతాము అనేది టోటల్లీ ఇప్పుడున్న సినారియోలో ఇట్ ఈస్ క్యూబర్నెటిస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఓకే, సో మీరు ఏ టైర్ ఆర్కిటెక్చర్ అన్నా తీసుకోండి, లైక్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, రైట్ నౌ ది డిప్లాయ్మెంట్ హ్యాపెన్స్ త్రూ కంటైనరైజేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్ హ్యాపెన్స్ త్రూ క్యూబర్నెటిస్ ఆర్ ఓపెన్ షిఫ్ట్. ఓకే, సో 90% క్యూబర్నెటిస్ ఉంటే 10% ఓపెన్ షిఫ్ట్ ఉంటుంది. ఓకే, సో everything to think in a way that how I containerize things and how I push it as an image, how I pull this image into the what do you say, how you pull that image into your Kubernetes, how you orchestrate your application. సో అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకే, సో అందుకోసమనే క్యూబర్నెటిస్ ఈజ్ హ్యావింగ్ అ వెరీ గ్రేట్ వాల్యూ మార్కెట్లో. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది క్యూబర్నెటిస్లో అంటే దిస్ ఈజ్ వాట్. ఓకే, I mean that moving migration. అదే బ్రో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బ్రో. ఏకేఎస్ క్లస్టర్ ఆర్ ఈకేఎస్ క్లస్టర్ని ప్రైవేట్ చేసి ఎలా కనెక్ట్ చేయాలి బ్రో? గేట్వే పబ్లిక్ అవుతుందా లేకుంటే ప్రైవేట్ అవుతుందా? శశాంక్ బ్రో, మీరు క్లస్టర్ని ప్రైవేట్ చేస్తున్నారా పబ్లిక్ చేస్తున్నారా టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో లైక్ ఇఫ్ యూ ఆర్ మేకింగ్, మీకు ఇప్పుడు పబ్లిక్ ఫేసింగ్ కావాలనుకోండి, సో వీ హ్యావ్ దట్ ఇన్ ది కాన్సెప్ట్ రైట్. వీపీసీలో మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో లైక్ హౌ యూ మేక్ ఇట్. ఓకే, సో హౌ సెక్యూర్లీ యూ కెన్ మేక్ ఇట్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ ది క్యూబర్నెటిస్, యూ గో విత్ ఇంగ్రెస్, యూ విల్ హ్యావ్ పాలసీస్, యూ హ్యావ్ సర్వీస్ మెష్. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుని మూవ్ చేస్తాము. ఓకే, సో లైక్ హౌ యూ ఆర్ డూయింగ్ ఇట్. ఓకే, సో ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ అప్లికేషన్. మీకు అసలు ఇప్పుడు మా దాంట్లో ఏంటి అంటే అసలు మేము అసలు పబ్లిక్ ఫేసింగ్ ఉండే మాది. సో నో వన్ కెన్ గో అండ్ యాక్సెస్, లైక్ బయట నుంచి నేను యాక్సెస్ చేయలేను. ఓకే, సో ఓన్లీ అంటిల్ అన్లెస్ ఇఫ్ ఐ కనెక్ట్ టు ఎ విపిఎన్, దెన్ ఓన్లీ ఐ గో ఇన్ టు ది జంప్ హోస్ట్. ఫ్రమ్ జంప్ హోస్ట్ ఐ కెన్ గో అండ్ యాక్సెస్ మై క్లస్టర్స్. అదర్వైజ్ ఐ కెనాట్ గో అండ్ యాక్సెస్ దీస్ క్లస్టర్స్. ఓకే, సో టోటల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో మీ రిక్వైర్మెంట్ ఏంది? ఓకే, సో లైక్ మీకు ఖచ్చితంగా అప్లికేషన్ బయట నుంచి కూడా యాక్సెస్ చేస్తున్నారంటే ఒకలా ఉంటుంది, అసలు ఓడ యాక్సెసే చేయొద్దు అనుకుంటే ఒకలా ఉంటుంది. ఓకే, సో అది నేను ఆల్రెడీ AWS కోర్స్లో చెప్పిన బ్రో, మీరు చూడొచ్చు కంప్లీట్లీ. నేను హౌ యూ కెన్ ఈ 3-tier ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా అంటే అది కూడా నేను కంప్లీట్లీ లైక్ ఐ హ్యావ్ టోల్డ్ దట్ ఇన్ ది AWS కోర్స్. మీరు AWS కోర్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది. మోస్ట్లీ గ్యాప్ కవర్ చేయడానికి ఫ్రీలాన్సర్ పెట్టొచ్చా?
పెట్టలేం బ్రో. ఫ్రీలాన్సర్ పెట్టినా ఏది పెట్టినా యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్ విత్ శాలరీ ప్రాపర్, లేదు అంటే పిఎఫ్ అకౌంట్. ఓకే, ఈ రెండు లేకపోతే మన కంపెనీస్ ఒప్పుకోవు. మీరు ఫ్రీలాన్సింగ్ చేసినా కానీ మీకు శాలరీ వస్తుంది కదా. యూ జస్ట్ నీడ్ టు షో దెమ్ దట్ ఓకే సో నేను ఫ్రీలాన్సింగ్ చేసినా దిస్ ఈజ్ వాట్ మై శాలరీస్. అంటే లైక్ ఫ్రీలాన్సింగ్ అంటే ప్రతి మంత్ వేయడు అనే డౌట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ మంత్ యూ జస్ట్ నీడ్ టు షో దెమ్ లైక్ వెన్ యూ గాట్ వాట్ కాంట్రాక్ట్ యూ హ్యావ్. ఓకే, సో అంటే లైక్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, ఫ్రీలాన్సింగ్ అయినా కానీ యూ విల్ హ్యావ్ సమ్ అగ్రిమెంట్స్ లైక్ వాట్ యూ హ్యావ్ డన్, వేర్ యూ హ్యావ్ డన్, మనీ ఎక్కడ వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి. సో ఇఫ్ యూ షో దెమ్ ఓకే సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ యాక్సెప్ట్. ఓకే, అంటిల్ అన్లెస్ నేను ఏం చేయకుండా నేను ఫ్రీలాన్సింగ్ చేసిన అంటే ప్రూఫ్స్ లేకపోతే మళ్ళీ యాక్సెప్ట్ చేయరు. ఓకే, మ్యాక్స్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ కెరియర్ గ్యాప్ విల్ బీ యాక్సెప్టెడ్? 6 months బ్రో. అంటే లైక్ కొన్ని కంపెనీస్ 6 months అయితే ఓకే, కొన్ని కంపెనీస్ 1 year ఓకే. 1 year కంటే ఎక్కువ ఉన్నదంటే ఇక బిస్కెటే. ఓకే, సో కెరియర్ గ్యాప్ అంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ చెప్తాను. అంటే లైక్ ఇప్పుడు మీరు ఏ జాబ్ చేయకుండా ఉంటే, ఓకే ఈ టీసీఎస్ వీటిలో అయితే మీరు జాబ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ నేను జాబ్ చేస్తున్నా, టీసీఎస్లోకి మూవ్ అయినా, లేదు నాకు కెరియర్ అంటే నాకు 10th తర్వాత 2 years బీటెక్ తర్వాత 2 years తర్వాత జాబ్ వచ్చింది అనుకో, అది కూడా వాడు కెరియర్ గ్యాప్ కిందనే కౌంట్ చేస్తాడు టీసీఎస్ వాడు. అదే కదా, కొన్ని దరిద్రం ఉన్నాయి మన కంపెనీస్లో. సో వాటికి పోవద్దు, వాటి జోలికి పోవద్దు అసలు. షుడ్ నాట్ గో టు దోస్ కంపెనీస్. అవి డిజాస్టర్స్ అన్నట్టు. అవి ఏంటంటే ఇంకా వీడు ఒక బానిస. ఓకే, సో వీడు మనం ఏది చెప్తే అడిగి చేస్తాడు అది అనే లెవెల్లో ఉంటారు అనమాట మేనేజర్లు కూడా, మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, సో నాట్ ఎవ్రీ వన్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఎవడైతే 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి అలా పని చేస్తుంటాడు, ఓకే సో వాడు విసిగెత్తిపోయి ఉంటాడు, నీ అమ్మాయి ఏందో అన్నీ వాడికి తెలిసిన ఫీలింగ్లు ఉంటారు. సో అది మనం మార్చలేము యాక్చువల్. ఓకే, డిడ్ లైనెక్స్ బ్యాష్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ కోర్స్ అవైలబుల్ ఇన్? ఉంది బ్రో, కంప్లీట్ కోర్స్ ఉంది బ్రో, కంప్లీట్లీ లైనెక్స్ బ్యాష్ కంప్లీట్గా ఉంటుంది. విల్ టేక్ మెంబర్షిప్, హౌ ఇట్స్ యూస్ఫుల్ అస్? మెంబర్షిప్లో బలరాం లైక్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ కదా మీకు. ఇఫ్ యూ గో ఇన్ టు ది members.techitfactory.com మీకు కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి. మీకు ఏ కోర్స్ కావాలి, డెవాప్స్, క్యూబర్నెటీస్, టెరాఫార్మ్, యాన్సిబుల్, లైనెక్స్, బ్యాష్ ఉంది, అజైల్ ఉంది, గిట్ హబ్ ఉంది, కంప్లీట్ కోర్సెస్ విత్ కంప్లీట్ డాక్యుమెంటేషన్. మీకు ఎవ్రీథింగ్. ఒక మెంబర్షిప్ తీసుకుంటే మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు. ఇట్స్ నాట్ దట్ ఓకే సో మెంబర్షిప్ తీసుకుంటే చూడొచ్చు, అన్నీ చూడవచ్చు మీరు. ఓకే, సో అందులో క్యూబర్నెటీస్లో కూడా 3 versions ఉంటాయి మెంబర్షిప్స్లో. We create clusters in the on-premise process. Okay. Process of the CI/CD workflow. ఇక్కడ డిస్కనెక్ట్ అయిందా? మీరు ఆన్ ప్రిమైస్లో చేసినా కానీ లైక్ వెన్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్ క్లస్టర్స్ చేయొచ్చు కదా బ్రో, క్యూబర్నెటిసే మాట్లాడతారు కదా మీరు. సో ఇట్స్ సేమ్ స్టఫ్ వాట్ ఎవర్ ఐ హావ్ సెడ్. సార్ హౌ విల్ బీ ది కాల్స్ ఫ్రమ్ January 26? చెప్పలేం బ్రో, అది ఇంతకుముందు లాగా లేదు మార్కెట్. ఈ క్వార్టర్లో ఇట్లుంటుంది, ఈ క్వార్టర్లో ఇట్లుంటుంది అనేసి. ఓకే, సో ఆ కాన్సెప్ట్ చాలా తగ్గిపోయింది. చెప్పలేం ఎట్లుంటుంది మార్కెట్ అనేది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం జనరిక్ మనము ప్రీవియస్ ఇయర్స్ చూసుకున్నాం అనుకోండి, లైక్ January 15th తర్వాత ఓపెనింగ్స్ గట్టిగా ఉంటాయి యాక్చువల్గా. January 15th తర్వాత February దాకా, మార్చ్ దాకా. ఓకే, సో ఆ ఫస్ట్ క్వార్టర్లో కొంచెం హైరింగ్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఒక 2 months ఏమో గ్యాప్ వచ్చి మళ్ళీ అప్పుడు చేస్తుండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ర్యాండమ్ అసలు ఎప్పుడు పొజిషన్స్ పడతాయి, ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎవరికి రిక్వైర్మెంట్ ఉండలేదు, ఈ సీజన్లో చేస్తున్నాం, ఈ సీజన్లో చేస్తలేం, అట్లాంటి కాన్సెప్ట్ లేదు ఇప్పుడు. సీజనల్ హైరింగ్ అనేది లేదు ఇప్పుడు. ఒకప్పుడు చూడండి మనకి మార్చ్ ఏప్రిల్ వస్తే ఫ్రెషర్స్కి ఎట్లుండేవి ఓపెనింగ్స్ బీభత్సంగా ఉండేవి. ఎక్కడ చూసినా ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ అనిపించేటి. ఓకే, సో ఇప్పుడు అసలు దేకని కూడా దేకుతలేరు ఇప్పుడు. ఓకే, సో చాలా టఫ్ అయిపోయింది. కరెంట్ layoffs heard many companies are doing it silently. మన దగ్గర అంత ఇంపాక్ట్ ఏం లేదు బ్రో, ఇండియాలో చాలా తక్కువ. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వెన్ ఎవర్ యు ఆర్ నాట్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్ దట్ విల్ బీ ఎ బిగర్ ఇంపాక్ట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక సైలెంట్గా ఎక్కడ తీసేస్తున్నారు అంటే
say that there is a product or a project, okay, so where they are doing a routine job. ఓకే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఒక 20 మంది ఉన్నారు అనుకోండి, రొటీన్ జాబ్ చేస్తున్నారు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఆటోమేటెడ్ దెమ్ కంప్లీట్లీ విత్ ఏజెంట్కి ఏదైనా తీసుకొచ్చినారు అనుకోండి, మీకు ఓన్లీ 10 మందే కావాలి, 10 మందిని తీసేస్తారు. ఆ 10 మందిని కూడా ఎవరిని తీసేస్తారు? ఓకే, సో లైక్ హూ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవడైతే ఎక్కువ రోజులు చేస్తుండో ఆ కంపెనీలో అంత శాలరీ ఎక్కువ ఉంటే అది తీసేస్తారు. ఎవడైతే ఎక్కువ రోజులు పని చేస్తున్నా అంత శాలరీ తక్కువ ఉన్నా, అరే వీడు నేర్చుకోవటరా, వీడు ఇంతే అని మనం తీసేస్తారు. ఓకే, ఎక్కువ రోజులు అందుకే ఒక కంపెనీలో పనిచేయదు, ఫస్ట్ ఆడే బకరా అవుతుంది. ఇక్కడ ఏమి ఎథిక్స్ ఉండవు ఆర్గనైజేషన్. ఐటీలో ఏమి, అరే వీడు నా దగ్గర 20 ఏళ్ళ నుంచి పనిచేసిండు, వీని అసలు మనం టచ్ చేయొద్దు అనే కాన్సెప్ట్ ఉండదు. ఫస్ట్ అన్నీ టచ్ చేస్తారు. 20 ఏళ్ళ నుంచి పనిచేసిండు, వీళ్ళు శాలరీ ఎక్కువ ఉందా, ఎత్తే. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తుండు, ఇంక టెక్నాలజీ అప్గ్రేడ్ చేసిండా, చేయలే, ఎత్తే. ఓకే, సో అట్లాంటి కాన్సెప్ట్లు ఉంటాయి కంపెనీస్ అన్నీ కూడా. మీరు ఇప్పుడు రెడిట్లో కానీ అక్కడిక్కడ చూస్తే వస్తున్నాయి కదా, మరి ఘోరంగా వస్తాయి మెసేజ్లు. వాడు ఒక మొన్నైతే ముందు రోజే అన్నీ మంచిగా మాట్లాడినంట, హైక్స్ గురించి అన్నీ మాట్లాడినట్ట, స్మూత్గా మాట్లాడిరండి. నెక్స్ట్ డే ఇచ్చేసి రాని ఎంప్లాయీ, ఎందుకు ఇచ్చేసి రానికి తెలియదు, రీజన్ ఏమో వాడు ప్రాపర్గా మెన్షన్ చేయలేదు, బట్ ఎత్తేసి రాని. ఓకే, సో అంటే లైక్ మంచిగా జరిగినా కానీ, ఏది డిస్కషన్ మంచిగా జరిగినా కానీ తర్వాత ఎత్తేసి రాని. సో టోటల్ ఇట్ డిపెండ్స్. అది మనం ఏం చేయలేం. లే ఆఫ్స్ గురించి మాట్లాడాలంటే మేజర్గా అది. ఓకే, సో టెక్నాలజీ ఒకటి అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒకటే కంపెనీలో ఎక్కువ రోజులు చేసినా కానీ ఇబ్బంది. ఎందుకంటే లైక్ అక్కడ మీకు ఏం చేయకుండా ప్యాకేజ్ ఉన్న ఇబ్బంది, మీరు నేర్చుకోకుండా అప్గ్రేడ్ చేయకుండా మీ స్కిల్ని ఎప్పటి నుంచో 20 years నుంచి ఒకటే ప్రాజెక్టులు ఉన్న ఇబ్బంది. అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయితే. స్మాల్ కంపెనీస్ ఆర్ కాంట్రాక్ట్ బేస్డ్లో ఎడిటెడ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ వెరిఫై చేస్తారా? కాంట్రాక్ట్ బేస్డ్లో అయితే మోస్ట్లీ చెయ్యరు. ఓకే, సో అందుకోసమని మీరు ఫేక్ పెట్టుకుంటే కాంట్రాక్ట్ బేస్కి వెళ్ళడం కొంచెం సేఫ్ సైడ్. చిన్న కంపెనీస్లో కూడా చెయ్యరు, మోస్ట్ ఆఫ్ ద టైం చేయరు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మీకు కంపెనీ తేడా ఉందంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూపించమంటున్నారు. ఓకే, సో చిన్న కంపెనీస్ అయితే చెయ్యవు బ్రో, వాళ్ళకి అంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెయ్యరు వాళ్ళు. ఓకే, సో ఓన్లీ ట్రస్ట్ మీద వెళ్ళిపోతారు. నువ్వు కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు పని చేయకపోతే వాడు 1 monthలోనే తీసేస్తాడు. సో వాళ్ళు అట్లాంటివి ఏం పెట్టుకోరు. వీడు పెట్టుకోవాలన్నా వద్దా, వీడు ఏంది, వీడు మంచి చేసిండు, అట్లాంటివి ఏముండే. ఓకే, సో వీడు 1 month అయింది, వీడు పర్ఫార్మెన్స్ లేదు, ఎత్తేయడమే. చైతన్య బ్రో, నాకు పీడబ్ల్యూసీ నుంచి కాల్ వచ్చింది, ఇంటర్మీడియట్ కెరీర్ గ్యాప్ ఉంది, ఫర్ ఇయర్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇంకా రెస్పాన్స్ బ్రో. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇంటర్మీడియట్ గ్యాప్ ఉంది అని ప్రాసెస్ చేయలేదు. అది చెప్తున్నాయి బ్రో, మన దగ్గర ఉన్న దరిద్రమే అది. అసలు సంబంధమే ఉండదు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ అయితే ఇంకా దారుణం. మీకు 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నా నీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఏంది, నీ 10th పర్సంటేజ్ ఏంది, నీ బీటెక్ పర్సంటేజ్ అని అడుగుతారు. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నోనికి వాడు అన్ని రోజులు పనిచేసిన తర్వాత వాని ఎడ్యుకేషన్ పర్సంటేజ్ని కన్సిడర్ చేయడం అనేది అసలు అది ఎంత దరిద్రం అంటే అసలు మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఇవన్నీ కూడా పాతకాలం ఇవి బ్రో. ఈ మూఢనమ్మకాలు అంటారు చూడు, పాతకాలం మూఢనమ్మకాలు రా ఇవన్నీ అంటారు చూడు, అట్లా పాతకాలం పెట్టిన రూల్స్ ఇవన్నీ కూడా. అవి ఎప్పుడో 80s 90sలో పెట్టిన రూల్స్ని ఇప్పటికి కూడా పాటిస్తారు దరిద్రులు. అది మన ఇండియాలోనే ఉంది, అది ఏడా లేదు. అది మారదు, అది మనం మార్చలేము. అది చెయ్యరు. చాలా ఉన్నాయి అట్లా కంపెనీస్. టీసీఎస్ కూడా చేయదు, ఇన్ఫీ చేయదు, టీసీఎస్ చేయదు, చాలా ఉన్నాయి అట్లా కంపెనీస్. హాయ్, ఐ టుక్ AWS కోర్స్ ఆన్లైన్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఫర్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఫర్ రివిజన్. ప్లీజ్ గైడ్ మీ హూ కెన్ హెల్ప్ ఆన్ దిస్. మీరు మన దగ్గర తీసుకుంటే మీరు members.techitfactory.comలో ఉంటుంది బ్రో. So if you are talking about our videos, sir, in any application, if we develop by microservices, we do for each microservice, we have to build CI/CD pipeline. Let's say we have 50 microservices. Chala companies chese atla ani. There are many companies, okay, so where that they will run individual pipelines for every microservice. I think we should learn from these layoffs, and I feel
like we should manage time and spend with family because earlier we used to work even 14-15 hours daily. అట్లా ఉండదు బ్రో, స్మార్ట్ వర్క్ ఇప్పుడు అంతా కూడా. యూ షుడ్ ఎట్ ఎనీ కాస్ట్ యూ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 1.5 hours ఇన్ లెర్నింగ్. అది ఆఫీస్లో మీరు ఎప్పుడైనా సరే 9 hours పని చేస్తారా, 10 hours పని చేస్తారా, ఓకే, సో టోటలీ యూ విల్ బీ వర్కింగ్ ఫర్ ది ఆఫీస్. బట్ మీ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా 1.5 hours స్పెండ్ చేయాల్సింది, ఓకే. సో అదర్వైజ్ ఇట్స్ వెరీ రిస్కీ ఇప్పుడున్న మార్కెట్లో. 1 hour డైలీ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్, ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ యూట్యూబ్ రీల్స్ యూ కెన్ స్పెండ్ 1 hour ఇన్ లెర్నింగ్. మీరు ఏదైతే ఇప్పుడు యూట్యూబ్లోకి వస్తారో, యూట్యూబ్లో చూసినప్పుడు ఇప్పుడు మనం ఒక కోర్స్ పెట్టినాం అనుకోండి, ఎవడు చూడాడు అది. అదే ఇప్పుడు నేను చెత్త పెట్టిన అనుకోండి, ఏదైనా ప్రాంక్ పెట్టిన అనుకోండి, మొత్తం వచ్చి దాని మీదే వచ్చేసి చూస్తుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, లైక్ ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీ వన్, బట్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ సెండింగ్ ఎన్ ఈమెయిల్ టు ఏ కాలేజ్, ఓకే, సో ఐ వాంటెడ్ టు గైడ్ స్టూడెంట్స్, ఓకే. సో మా దగ్గర పీపుల్ ఉన్నారు హూ ఆర్ ఓపెన్ లేదా ఓపెన్ సోర్స్ లాగా మేము పనిచేస్తున్నాము, సో దట్ స్టూడెంట్స్ అండర్స్టాండ్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్. ఇట్లా పంపిస్తాం అనుకోండి కాలేజ్కి, వాడు రెస్పాండ్ కూడా అవ్వడు. ఎవడు ఏం పెడుతుంటాడు, అమ్మ దీంట్లో ఏం లాభం మనకి అనుకుంటాం. అదే ఎవడ చిచ్చోరా పనులు చేసే వాళ్ళు ఉంటారు చూసారా బయట, చిల్లర అంటే అసలు మీరు అసలు ఇమాజిన్ కూడా చేయలేరు. పోయిన ఆడికి యూట్యూబ్లో ఒక 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి, ఈ కాలేజీలో కూడా వాళ్ళని పిలుస్తున్నారు. అసలు వాళ్ళు ఏం అచీవ్ చేస్తాం అనుకుంటున్నారు కాలేజ్లో, అసలు నాకు అర్థం కాలే. వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంటెడ్ టు టీచ్ ఇన్ ది కాలేజెస్, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ థింకింగ్ ఆఫ్. ఈ ప్రాంకులు చేసేటోళ్ళని, లేకపోతే చిల్లర పనులు చేసేటోని, హౌ కాలేజెస్ ఆర్ కాలింగ్ దెమ్ అండ్ ఇన్వైటింగ్ దెమ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఆర్ ఇస్ ది వర్స్ట్ థింగ్ అది యాక్చువల్గా. అంటే నువ్వు కాలేజ్ స్టూడెంట్కి ఏం నేర్పిస్తున్నాను వాడికి? అంటారా యూట్యూబ్లో చిల్లర పనులు చేయరా, నీకు 1 million వ్యూస్ వస్తే నువ్వు డబ్బులు సంపాదించుకుంటావరా? కాలేజెస్ ఎంత వరస్ట్ అంటే మన హైదరాబాద్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ, హైదరాబాదు, మన ఏపీలో కూడా అంతే ఉంది. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఐ డోంట్ థింక్ లైక్ వీ హ్యావ్ పీపుల్. డబ్బు స్కూల్కి వెళ్ళాలంటే డబ్బు, స్కూల్లో పంపించాలంటే లక్షలు, కాలేజ్కి పంపించాలంటే లక్షలు. మీ అమ్మ, మనం అదే కర్ణాటక సైడ్ వెళ్తే కొంచెం రీజనబుల్, మహారాష్ట్ర సైడ్ వెళ్ళినా రీజనబుల్ ఉంది. మన దగ్గరనే దరిద్రం ఉంది, దాన్ని ఎవడు మార్చలేడు, ఓకే. మన దగ్గర ఎంత వర్స్ట్గా ఉందంటే సినారియో, అందుకోసమని ఎవడు జాబ్లు ఇస్తలేడు హైదరాబాద్ పిల్లలకి. మీరు చూస్తే నేను మొన్న ఏదో కాల్లో ఉన్నా మా ఆఫీస్లో, దే ఆర్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్స్ ఎంత హై మాట్లాడుతున్నారంటే, ఏది మన బెంగళూరులో ఏదో కాలేజ్కి వెళ్ళినారంట, లైక్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఎంతూజియాస్టిక్, ఓకే. సో వాళ్ళకి ఏఐలో వాళ్ళు కూడా ఏఐలో అడ్వాన్స్లో ఉన్నారు అని మాట్లాడుతున్నారు ఇక్కడ. నేను ఎప్పుడైనా మన కాలేజ్ స్టూడెంట్స్ కలిసినప్పుడు అడిగినాం అనుకో, ఏమైందిరా ఎట్లుందిరా అంటే, ఏముందన్నా ఏమో ఐడియా లేదన్నా నాకు. ఎవరు ఫ్యాన్ రా నువ్వు, పవన్ కళ్యాణ్ ఫ్యానా మహేష్ బాబు ఫ్యాన్ అంటే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా. మహేష్ బాబు అంటే నా వేస్ట్. ఏనాడు నేను మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వేస్ట్. వీటిలలో మాత్రం మస్తు కష్టపడతారు, మనం ఫుల్ స్ట్రాంగ్ ఉంది. కొట్టుకుంటారా ఈ సోషల్ మీడియాలో కమెంట్ చేయంటారా అంటే ఫస్ట్ వస్తారు. సో అన్న, ఈజ్ యువర్ 100 days DevOps course enough for land a job? I have 3 years experiences front end. 100 days in DevOps, like it's complete course bro. Like మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఏ జాబ్ అయినా క్రాక్ చేయొచ్చు. Kubernetes warrior ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్. Kubernetes warrior నేమ్ చేంజ్ చేసేసిన బ్రో. అది మీకు కంప్లీట్లీ మీకు జనరిక్ Kubernetesలో చూడొచ్చు, లేకపోతే CKA చూడొచ్చు, CKID చూడొచ్చు. యూ గైస్ కెన్ వాచ్ ఎనీథింగ్ ఇన్ అవర్ ఛానల్. కంప్లీట్లీ CKA చూడండి, ఓకే. సో యూ సీ టెక్ ఐటీ ఫ్యాక్టరీ CKA అని కొట్టండి, ఇట్ విల్ బీ. లేదంటే members.techitfactory.comకి వెళ్ళండి. హాయ్ అన్న, హాయ్ బ్రో. హలో అన్న, I have 3 years experience in NetApp storage and backup tool, and I have recently made a shift from HCL to mid-range company. Now I want to data safety and move. Any suggestions and guidance? స్టోరేజ్ సైడ్ నుంచి మీరు డేటా సైడ్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు బ్రో. లైక్ కాదు, లైక్ హౌ యూ గోనా ప్రిపేర్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు డేటా ఇంజనీర్ ఉంటుంది, ఫస్ట్ డేటా సైంటిస్ట్ ఉంటాడు, తర్వాత మీకు డేటా అనలిస్ట్ ఉంటాడు, ఆ తర్వాత
మెషిన్ లెర్నింగ్ వస్తుంది, ఆ తర్వాత ఏఐ వస్తుంది, ఆ తర్వాత ఈ ఏఐలో మీకు ఎల్ఎల్ఎమ్స్ వస్తాయి, జెన్ ఏఐ వస్తుంది, తర్వాత ఏజెంటిక్ ఏఐ వస్తాయి. ఓకే, సో అంటే లైక్ ది ఫ్లో ఈజ్ లైక్ దిస్. ఓకే, సో మీరు డైరెక్ట్గా ఏజెంట్కి అంటే కూడా వెళ్ళొచ్చు, బట్ యూ నీడ్ టు నో బేసిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ వర్క్ ఇన్ టు ది ఏజెంట్కి. లేదు నేను స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తా అంటే లైక్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో లైక్ బెటర్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వన్ హూ ఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ టు ది డేటా సైడ్, టేక్ దేర్ సజెషన్స్. ఎందుకంటే మనం డేటా సైడ్ మొత్తం నువ్వు సజెస్ట్ చేయడానికి అంత స్కోప్ లేదు మనకి. హాయ్ మురళి, Kubernetes అదే చెప్పినా వచ్చాను. యూ కెన్ గెట్ ఎనీ Kubernetes ఏదైనా వస్తుంది, మనం చెప్పేది Kubernetes. సో పేర్లో ఏముంటుంది, లైక్ యూ కెన్ గో అండ్ గెట్ ఇట్ ఎనీథింగ్. టెక్ ఐటీ ఫ్యాక్టరీలో సీకే అని కొట్టినా మీకు వస్తుంది, కంప్లీట్ కోర్స్ వస్తుంది. ఓకే, సో మీకు డాక్యుమెంటేషన్ కావాలి, ప్రాపర్గా నాకు డాక్యుమెంట్ కావాలి, రన్ బుక్ కావాలి అనుకుంటే ఆ డాక్యుమెంట్ రన్ బుక్ అంతా కూడా members.techitfactory.comలో ఉంటుంది. ఓకే, సో యూ కెన్ గో అండ్ సీ. మెంబర్షిప్స్ మనం చాలా తక్కువ పెట్టినాం బ్రో, చాలా చాలా తక్కువ ప్రైస్లో పెట్టినాం మనం మెంబర్షిప్స్. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ మనం ఏమి లక్షలు వేలు పెట్టలేదు. నేను ఇప్పుడు డెవాప్స్ కోర్స్ ఏదైతే పెట్టినానో నేనే చేసిన కదా, 25,000కి నేనే చేసిన కోర్స్. అది నేనే చేసి ఇప్పుడు మీకు మెంబర్షిప్లో పెట్టిన 3,000 రూపీస్ పర్ ఇయర్ మెంబర్షిప్. లేదు నేను 1 monthలో నేర్చుకుంటా అంటే 500 రూపీస్ ఏమో పెట్టినా, 360 రూపీస్ ఏమో పెట్టినా, సారీ 360 రూపీస్ ఏమో పెట్టినా. మీకు ఇంక అంతకుమంటే తక్కువ మీకు ఎవరు ఇవ్వరు. ఓకే, సో కంప్లీట్ బండిల్స్ ఆఫ్ కోర్సెస్ నేను మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. లేదంటే ఫ్రీగా చూడాలనుకుంటే యూట్యూబ్లో చూడొచ్చు. లేదు నాకు విత్ డాక్యుమెంటేషన్ ప్రాపర్ స్ట్రక్చరైజ్డ్ కావాలి, ఓకే సో నాకు యాడ్స్ రావద్దు, యాడ్స్ ఫ్రీ కావాలి అనుకుంటే members.techitfactory.comలో జాయిన్ అవ్వండి. సింపుల్ కదా. మీరు ఏంది బ్రో అసలు, మీరు బిర్యానీ తినాలంటే 500 రూపాయలు, ఛాయ్ తాగాలంటే మొన్న నిలోఫర్ పోతే ఆడి 70 రూపాయలు అంట ఛాయ్. 29 రూపీస్ మన యూట్యూబ్ మెంబర్షిప్ అయితే. 29 రూపీస్ మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నాం. 29 రూపీస్ ఆఫ్ మెంబర్షిప్ ఈజ్ లైక్ పర్ మంత్, ఇట్స్ వెరీ చీప్. ఒక ఛాయ్ తాగినట్టు, రోజుకో ఛాయ్ తాగినట్టు మనం మంత్లీ ఒక మెంబర్షిప్ తీసుకుంటాం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ వాడు అసలు పుష్ చేస్తలేడు. వితౌట్ మెంబర్షిప్స్ కానీ వితౌట్ వీడియోస్ లైక్ మనము కోర్సెస్లో మూవ్ చేయకపోతే అసలు యూట్యూబ్ వాడు అసలు మనం పుష్ చేస్తలేడు. ఇప్పుడు చూడు లైవ్కి నోటిఫికేషన్ కూడా వాడు సరిగ్గా పంపిస్తలేడు. ఓకే, సో మనం మళ్ళీ టెలిగ్రామ్లో పెట్టుకొని, మనం వాట్సాప్లో పెట్టుకొని మనం పుష్ చేసుకుంటేనే మనకి 24-25 వాచింగ్ వస్తుంది. ఓకే, యూట్యూబ్ వాడు పుష్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటిల్ అన్లెస్ వీ డోంట్ హ్యావ్ మెంబర్షిప్స్. ఓకే, సో యూట్యూబ్ కూడా పుష్ చేయడు నాకు మెంబర్షిప్స్ లేకపోతే. ఓకే, హౌ మచ్ పైథాన్ ఆటోమేషన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ డెవాప్స్? చాలా తక్కువ బ్రో, చాలా తక్కువ. పైథాన్ మనకు అసలు ఎక్కువ అవసరం లేదు, చాలా చాలా తక్కువ. కొన్ని కంపెనీస్ అడుగుతాయి పైథాన్, బట్ ఇఫ్ యూ నో బ్యాష్ లైక్ యూ డోంట్ నీడ్ పైథాన్ ఎట్ ఆల్. As my observation in companies workflow is really the worst. They don't know CI/CD workflow and Kubernetes Docker also. అది కామన్ బ్రో టెక్. దట్స్ నేను అదే చెప్తున్నా, లైక్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ వన్ కంపెనీ ఫర్ మెనీ ఇయర్స్, లైక్ యూ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ నాలెడ్జ్, అంటే లైక్ ఈ టెక్నాలజీస్ పైన అంత నాలెడ్జ్ రాదు. ఓకే, దే ఆర్ జస్ట్ సర్వైవింగ్ అంతే, దే విల్ జస్ట్ సర్వైవ్. బయట నుంచి వచ్చిన వాడికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే డెవాప్స్ అని చెప్పిన ప్రాజెక్ట్స్ అన్ని, డెవాప్స్ అని పెట్టుకున్న టీమ్స్ అన్ని కూడా డెవాప్స్ పని చేయవు. మీరు గమనించినట్టయితే ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఓన్లీ Kubernetes దే కాల్ ఇట్ దెమ్ యాజ్ డెవాప్స్. ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఓన్లీ బేసిక్ ఆఫ్ Terraform దే కాల్ దెమ్ యాజ్ డెవాప్స్. అది చాలా తప్పు, కానీ మార్కెట్లో అట్లా ఉంది, మనం ఏం చేయలేం దాన్ని. కెన్ యూ ట్రై ఫర్ డెవాప్స్ ఇంజనీరింగ్? ట్రై చేయొచ్చు మురళి, ఇట్స్ నాట్ దాట్ టఫ్. ఓకే, సో కాకపోతే ఏంటి అంటే మీకు కొన్ని కంపెనీస్ అవాయిడ్ చేయడం మంచిది. దానికి ముందే మీరు ఎక్కడైనా పిఎఫ్ రన్ చేయించుకున్నారు అనుకోండి, మీకు ఎట్లా డెవాప్స్ నేర్చుకోవాలంటే 4 to 6 months, మీకు అసలు ఏమి రాదు అంటే 6 to 8 months కూడా పడుతుంది మొత్తం నేర్చుకోవాలంటే. ఆ టైంలో మీరు పిఎఫ్ రన్ చేయించారు అనుకోండి, 8 months మీకు ఎక్కడైనా ఫేక్ పిఎఫ్ రన్ చేయించుకుంటే, ఫేక్ శాలరీ రన్ చేయించుకుంటే యూ విల్ హ్యావ్ 8 months ఆఫ్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ అంతే. సో దట్ లైక్ కొంచెం సర్వైవల్ ఈజీ అవుతుంది. I am currently working as a middleware administrator. I want to upgrade my skills. Could you please guide?
టెక్నాలజీ అంటే మీరు క్లౌడ్కి వెళ్ళొచ్చు బ్రో. మిడిల్ వేర్ అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం లైక్ ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది లైక్ గో టు క్లౌడ్ ఫస్ట్. క్లౌడ్ నేర్చుకున్న తర్వాత లైక్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఇన్ టు ది డేటా సైడ్ గో ఇన్ టు డేటా సైడ్, ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ది డేటా డెవాప్ సైడ్ మూవ్ ఇన్ టు డెవాప్ సైడ్. లేదు అనుకుంటే లైక్ క్లౌడ్ విత్ ఆటోమేషన్ చేయాలనుకుంటే క్లౌడ్ ఆటోమేషన్స్ ఉంటాయి మీకు, టెరాఫామ్, క్లౌడ్. ఓకే, సో క్యూబర్నెటిస్ నేర్చుకోండి. లేదు అంటే లైక్ విత్ ఇన్ ది క్లౌడ్ ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ది సెక్యూరిటీస్, నెట్వర్కింగ్, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఫస్ట్ బేస్ వెరీ ఇంపార్టెంట్ స్టఫ్ ఇస్ క్లౌడ్. క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న మార్కెట్. ఫస్ట్ క్లౌడ్ నేర్చుకోండి, ఆ తర్వాత లైక్ యూ చూస్ విచ్ వన్ ఈజ్ యువర్ కప్ ఆఫ్ టీ. హాయ్ బ్రో. డిసెంబర్లో కాల్స్ ఉంటాయి తక్కువ, చాలా అంటే అదే చెప్తున్నా, మార్కెట్ మనం అసలు ఇమాజిన్ చేయలేము బ్రో లైక్ ఎట్లా ఉంటుంది అనేది. కానీ డిసెంబర్లో అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు డిసెంబర్ స్టార్ట్ అయిన తర్వాత 1 వీక్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బీ ఆన్ లీవ్స్. అందరు వెకేషన్స్లోనే ఉంటారు. ఓకే, సో మీకు ఇక డిసెంబర్ 15th వచ్చింది అంటే మీకు ఇక డిసెంబర్ 5th వరకు మీకు జనవరి 5th వరకు ఎవరు కనిపించారు. ఓకే, సో మీకు హెచ్ఆర్లు షెడ్యూల్ చేస్తూ ఉంటారు, ట్రై చేస్తారు, కానీ ఎవరు ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళు ఉండరు. ఓకే, సో అట్లా చాలా అవుతుంది డిసెంబర్లో. సో చాలా తగ్గిపోతుంది డిసెంబర్లో. Jan 15th నుంచి స్టార్ట్ అవుతుంది జనరల్గా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా బ్రో, టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కడికి తెలుసు ఇప్పుడు. సో జనరల్లీ డీప్గానే అడుగుతారు. ఇంకొకటి ఏంటి అంటే చెత్త విషయం ఏంటంటే లైక్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ చాట్ జీపీటీ చూసి కూడా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉన్నారు, విచ్ ఈస్ అగైన్ లైక్ ఇఫ్ హీ డజంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద క్వశ్చన్ ఈస్, హీ విల్ నాట్ అండర్స్టాండ్ వెన్ యూ ఆర్ ఆన్సరింగ్. వాడు ఎగ్జాక్ట్లీ అదే ఆన్సర్ చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అదొక ప్రాబ్లం. ఓకే, సో అందుకోసం సెకండ్ రౌండ్స్ కొంచెం టఫ్ అయిపోతుంది. థ్యాంక్ యూ బ్రో. I have experience in Linux admin. Now I am working in applications performance management, APM. I want to learn new technologies. Please suggest. That's the same thing, bro. Cloud. See, whenever you want to move, ఏదైనా టెక్నాలజీకి మూవ్ అవ్వాలంటే ఫస్ట్ క్లౌడ్ నేర్చుకోండి. ఆ తర్వాత లైక్ హౌ యూ మూవ్. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీ టెక్నాలజీస్ని బట్టి ఓకే, సో ఆ క్లౌడ్లో కానివ్వండి, ఎక్కడ మనకి ఫీజిబుల్ ఉంది, ఎక్కడ మంచిగా ఉంది, అటు సైడ్ మీరు మూవ్ అవుతూ ఉండాలి. బట్ ఫస్ట్ క్లౌడ్ నేర్చుకోవాల్సిందే, ఖచ్చితంగా క్లౌడ్ రావాల్సిందే. క్లౌడ్ లేకపోతే ఇట్స్ వెరీ వెరీ ఇంపాసిబుల్. ఓకే, సో కరెంట్ మార్కెట్లో సర్వైవ్ అవ్వడం ఇట్స్ వెరీ టఫ్. ఓకే, సో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియో. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ క్లౌడ్ అంటే ఏంటి, ఏ టాపిక్స్ నేర్చుకోవాలి. విజయ్ జనరల్లీ చాలా ఏమంటారంటే లైక్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ విచ్ సైడ్ ఆఫ్ టెక్నాలజీ యూ ఆర్ వర్కింగ్. అంటే లైక్ ఏం నేర్చుకుంటున్నావు, ఏం పని చేస్తున్నావు నాకు ఐడియా లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఒక వర్చువల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ ఇప్పుడు నువ్వు ఒక సర్వర్ కావాలి నీకు. ఓకే, సో దాన్ని నువ్వు తయారు చేసుకోవాలి, నువ్వు బిల్డ్ చేయాలంటే మస్తు పైసలు అవుతాయి, పిచ్చ పైసలు అవుతాయి. అంటే ఇప్పుడు నువ్వు కరెంట్ ఉంది, ఇప్పుడు ఇంట్లో మనకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, పవర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను పవర్ నేనే జనరేట్ చేసుకొని, ఓకే, సో నేనే నా పవర్ని జనరేట్ చేసి నేను లైట్ ఆన్ చేసుకోవాలంటే ఎంత డబ్బులు అయితే మస్తు పైసలు అవుతాయి. సో మనం ఏం చేస్తాము, వీఆర్ గెటింగ్ పవర్ ఫ్రమ్ ఒక సెంటర్ నుంచి వస్తుంది, అంటే దాన్ని మనం సబ్స్టేషన్ అంటాం. దానికి మనం పైసలు కడుతున్నాం. నేను ఎంతసేపు లైట్ వేసానో అంత పైసలు కడతాం. సేమ్ థింగ్ క్లౌడ్ కూడా. నేను ఇప్పుడు ఒక సర్వర్ వాడుతున్నాను అనుకో, నేను ఎంత వాడుతానో అంతే పైసలు కడతాం. తర్వాత ఆ సర్వర్ని డిలీట్ చేసేస్తాం. దాని రిసోర్సెస్ కానీ, దాని ఎలక్ట్రిసిటీ కానీ, దాని ఏసీ కానీ అవన్నీ నేను ఇక్కడ కూడా నేను సెటప్ చేయను. నేను ఓన్లీ ఒక సర్వర్ తీసుకుంటాను, నాకు కావాల్సిన పని చేస్తే ఆ సర్వర్ని డిలీట్ చేసేస్తాం. అది ఎంతసేపు వాడానో దానికి వాడు ఛార్జ్ చేస్తాడు. ఒక గంట సేపు వాడితే నీకు 10 రూపాయలు అని అనుకో, గంట సేపటికి 10 రూపాయలు కట్టేస్తాం. అది క్లౌడ్. పే యాజ్ యూ గో. అది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ స్టఫ్ ఆఫ్ క్లౌడ్ వచ్చేసి పే యాజ్ యూ గో. తర్వాత ఇక దాని మీద ఎన్ని సర్వీసెస్లు వచ్చినాయి అనేది అన్ఇమాజినబుల్ ఇప్పుడు. థ్యాంక్ యూ బ్రో. కార్నర్ క్రియేషన్స్ సంతోష్. కెన్ ఐ పుట్ ఎక్స్పీరియన్స్ as both SRE and DevOps in same project? Yeah, you can do it. DevOps అంటేనే SRE బ్రో. SRE అంటే అంటే లైక్ DevOps సైడ్ SRE చెప్తున్నాను నేను.
Even Linux administrators are called as SREs in some companies. ఓకే, సో ఎస్ఆర్ఈ అంటే ఏంటి? సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. ఎప్పుడు నీ సైట్ ఆర్ఎల్స్ నీ ప్రొడక్షన్ అప్ అండ్ రన్నింగ్ ఉండే చూసుకోవడం ఎస్ఆర్ఈ. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎ డెవాప్స్ సైడ్ ఎస్ఆర్ఈ, దెన్ యా, బోత్ ఆర్ సేమ్. వాట్ టెక్నాలజీ ఈజ్ ఇన్వాల్వింగ్ క్లౌడ్ మీన్స్ జావా, సి, లైక్ దట్ ఇంక్లూడ్ వాట్ వి లెర్న్. అర్థం కాలేదు బ్రో. క్లౌడ్ ఈజ్ సంథింగ్ లైక్ యూ షుడ్ డెఫినెట్లీ గో అండ్ ఎక్స్ప్లోర్. ఓకే, సో జావాకి దీనికి సంబంధం లేదు. ఓకే, సో క్లౌడ్ ఈజ్ సంథింగ్ కైండ్ ఆఫ్ సర్వీస్. ఓకే, సో వాడు ఒక సర్వీస్ ఇస్తున్నాడు, దాన్ని మనం వాడుకుంటున్నాం, దానికి మనం డబ్బులు పే చేస్తాం. సో వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ యూ ఆర్ యూజింగ్, వాట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ యూ ఆర్ డిప్లాయింగ్ ఇట్ ఆన్ దట్, ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో రైట్ ఫ్రమ్ ది 5 years ఎగో మీ వీడియోస్ చూసి నేను ఒక కంపెనీకి అప్లై చేశాను లైనక్స్ మీద. దాంట్లో నేను మిడిల్వేర్ అడ్మినిస్ట్రేషన్గా తీసుకున్నాను. ఓకే, గుడ్. మిడిల్వేర్లో అంటే లైక్ ఇఫ్ యూఆర్ ఇన్ టు ది ఎంక్యూ సైడ్, సో మెసేజింగ్, వెబ్ స్పియర్ అట్లున్నా కానీ మీకు ఇప్పుడు మంచిదే ఉంది. అంటే కాఫ్కా సైడ్ బాగుంది ఇప్పుడు. ఓకే, సో కాఫ్కా బాగా వినిపిస్తుంది ఇప్పుడు. ఓకే, సో మార్కెట్లో. ఓకే, అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ది మెసేజింగ్ సైడ్, ఓకే, సో కాఫ్కా ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ మచ్, అంటే ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి కాఫ్కాలో. కానీ నేను సజెస్ట్ చేసేది అయితే క్లౌడ్ ఫస్ట్. ఓకే, సో ఇందాక చెప్పినట్టు ఫర్ క్లౌడ్ మీరు బేసిక్ అయితే AWS ప్రాక్టీషనర్ ఉంటుంది బ్రో, అది నేర్చుకోండి. AWS ప్రాక్టీషనర్ అని ఉంటుంది. ఓకే, సో అది బేసిక్ ఆఫ్ వాట్ ఈస్ క్లౌడ్. అంటే క్లౌడ్ అంటే ఏంది, అందులో సర్వీసెస్, IaaS అంటే ఏంది, PaaS అంటే ఏంది, SaaS అంటే ఏంది, ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. లేదంటే మన దాంట్లో కొట్టండి వాట్ ఈస్ క్లౌడ్ AWS అని కొట్టండి, టెక్ ఐటీ ఫ్యాక్టరీ AWS, నేను క్లౌడ్ బేసిక్స్. ఓకే, సో వాట్ ఈస్ క్లౌడ్ బేసిక్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. ఓకే, సో యూ కెన్ కంప్లీట్లీ నో వాట్ ఎగ్జాక్ట్లీ క్లౌడ్ ఈస్. క్లౌడ్ అంటే ఏంటంటే మీరు కంప్లీట్లీ నేర్చుకోవచ్చు. How API can call from cluster minikube. How API can call from cluster minikube. How it triggers, how to track that API. How API can call from cluster minikube. అర్థం కాలేదు. హౌ API కెన్ కాల్ ఫ్రమ్ క్లస్టర్ మినీ అంటే మీరు మినీక్యూబ్ని త్రూ API యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ API సర్వర్ కదా ఈవెన్ ఇన్ మినీక్యూబ్. ఓకే, లైక్ హౌ యూ టాక్ టు మినీక్యూబ్ త్రూ అన్ API సర్వర్. ఓకే, సో మీకు ఇన్సైడ్ ఆఫ్ మినీక్యూబ్ API సర్వర్ ఉంటుంది. సో మనం kubectl కొట్టినామంటే ఇట్ విల్ గో అండ్ టాక్ టు దట్ ఏదైతే మనకి API సర్వర్ ఉంటుందో దాంతో మాట్లాడుతుంది. Then like you will have everything, Kubernetes architecture మీకు ఐడియా ఉంటే like it will go and communicate with other objects. Cloud services most probably prescribed to me present popular services to learn better. క్లౌడే ఇంపార్టెంట్ బ్రో. ఫస్ట్ ఏది చేసినా క్లౌడ్. ఇప్పుడు AI చూసినా, మెషిన్ లెర్నింగ్ చూసినా అన్ని క్లౌడ్ మీదే కూర్చోబెడుతున్నాం ఇప్పుడు. సో క్లౌడ్ ఈజ్ వన్ థింగ్ లైక్ విచ్ ఐ సజెస్ట్. ఓకే, సో నేనైతే అది సజెస్ట్ చేస్తున్నా ఇప్పుడు జనాలకి, లైక్ దట్ ఈస్ వాట్. ఓకే, సో నేను ఇంకోటి ఏం చెప్తా అంటే యూ షుడ్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే యూ విల్ గెట్ టు నో లైక్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ యూ. ఓకే, సో మీకు ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఐఎమ్ హియర్ ఓన్లీ టు సజెస్ట్ లైక్ ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్తే కానీ ఇది ఖచ్చితంగా నేర్చుకొని నీకు సూట్ అవుతుంది అని నేను ఎప్పుడు చెప్పాను. ఎందుకంటే నువ్వు నీ టేస్ట్ ఆఫ్ టెక్నాలజీ ఏందో, నీకు ఏది కంఫర్టబుల్ ఉంటుందో నాకు ఐడియా ఉండదు. ఓకే, సో ఇట్స్ కంప్లీట్లీ లైక్ యూ నీడ్ టు డిసైడ్ ఆన్ హౌ థింగ్స్ వర్క్స్ ఫర్ యూ. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ సమ్వన్ ఇస్ లైక్ వాట్ టు లెర్న్. I'm working as Salesforce operations support admin, coding నేర్చుకున్నా బట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సేల్స్ఫోర్స్లో డెవాప్స్ స్విచ్ అవ్వాలి, కెన్ యూ గైడ్? సేల్స్ఫోర్స్ టు డెవాప్స్ స్విచ్ అవ్వచ్చు బ్రో. లైక్ యూ కెన్ గో అండ్ వాచ్ మై డెవాప్స్ ఇన్ 100 days కోర్స్ ఇన్ members.techitfactory.com. మీరు కంప్లీట్లీ స్విచ్ అవ్వచ్చు డెవాప్స్కి. కాకపోతే ఏంటి అంటే లైక్ ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్స్ ఇన్ ది సోర్స్ ఆపరేషన్స్. సో నాకు నిజంగా అసలు దానిపైన ఐడియా లేదు, అవగాహన లేదు. ఓకే, సో ఇట్స్ బెటర్ లైక్ సమ్వన్ ఆల్రెడీ నోస్ దీస్ టెక్నాలజీస్, లైక్ అది మీకు స్విచ్ అవుతే ఎట్లా ఉంటుందని తెలుసుకో. అంటే లైక్ ఐ డోంట్ నో లైక్ హౌ గుడ్ సేల్స్ఫోర్స్ ఇన్ ది మార్కెట్. లేదు మీరు డెవాప్స్కే మూవ్ అవ్వాలి అనుకుంటే మన కోర్స్ ఆల్రెడీ ఉంది, లైక్ విచ్ విల్ మేక్ యూ వెరీ ఈజీ లైక్ టు స్విచ్ ఫ్రమ్ ఎనీ టెక్నాలజీ. ఏ టెక్నాలజీ నుంచి అయినా మీరు మూవ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మనకేం కోడింగ్ అంత పెద్దగా అవసరం ఉండదు. Okay, like if you know coding, then it's a very great advantage and very good add-on like for a DevOps engineer. Okay, so
ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ప్లస్ పాయింట్ ఫర్ యూ. అసలు డెవాప్స్ని టచ్ చేయదు బ్రో. నేను అదే చెప్పాను మీకు ఆల్రెడీ. లైక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ ఎంఎల్ ఆప్స్, డేటా తర్వాత మీకు డేటా మోడల్స్, దాన్ని ట్రైన్ చేయాలి, రీట్రైన్ చేయాలి, ఇవన్నీ డెవాప్స్తోనే చేస్తున్నారు. అగైన్ లైక్ ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ సిట్స్ ఆన్ Kubernetes. ఏదైనా వచ్చి Kubernetes పైన కూర్చోవాల్సిందే. ఓకే, సో అంటిల్ అన్లెస్ డెవాప్స్ ఇంజనీర్ ఇస్ నాట్ దేర్, ఈ మైట్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్, లేకపోతే LLM ఆప్స్ ఇంజనీర్, ఏజెంట్కి ఏ ఆప్స్ ఇంజనీర్ అవుతాడు. కానీ డెవాప్స్ చేయకూడదు. అవే టూల్స్, అదే ప్రాసెస్, అదే CI/CD, అదే గిటాబ్ యాక్షన్స్, అదే Kubernetes, మొత్తం అదే. AWS క్యూ డెవలపర్ కూడా ఇప్పుడు బాగానే ఉన్నది బ్రో. బెడ్రాక్, క్యూ, సేజ్ మేకర్, ఇవన్నీ కూడా బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఓకే, సో AI టూల్స్. ఓకే, సో AWS వాడు బాగా పుష్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటి అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద స్టార్టప్స్, చిన్న ఆర్గనైజేషన్స్ వర్కౌట్ అవ్వదు. లైక్ వెన్ యూ గో విత్ బిగర్ ఆర్గనైజేషన్స్, చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ మాత్రమే వాడగలుగుతున్నాయి ఈ టూల్స్ని. బికాజ్ లైక్ దే ఆర్ ఆల్ హ్యూజ్ టూల్స్. ఓకే, సో చాలా రిసోర్సెస్, చాలా డబ్బులు ఇన్వాల్వ్ అయినారు టెక్నాలజీస్, టూల్స్ ఇవన్నీ కూడా. IBM API కనెక్ట్ అడ్మినిస్ట్రేటర్ రోల్ ఇచ్చారన్నా, ఐ రియల్లీ వాంట్ టు అప్గ్రేడ్ స్కిల్ అండ్ స్విచ్ కూడా అవ్వాలని అనుకుంటున్నా. క్లౌడ్ విల్ బి ది గుడ్ థింగ్ అని. క్లౌడ్ ఈజ్ అ గుడ్ థింగ్ బ్రో. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ రైట్ నో. స్విచ్ అవుతాయి, దట్ ఈస్ వాట్. ఓకే, సో నేను అదే చెప్తున్నాను. సేల్స్ ఫోర్స్ ఆపరేషన్స్ ఎంత బాగుంది, హౌ మచ్ సాలరీస్ ఆర్ దేర్, మార్కెట్లో ఎట్లా ఉంది అనేది నాకు అసలు ఐడియా లేదు బ్రో. ఓకే, సో లైక్ ఇఫ్ యూ వాంట్ మీ టు కంపేర్ బిట్వీన్ దీస్ టూ, ఐ డోంట్ హ్యావ్ దట్ స్కోప్. Okay, if you want me to tell about switching to DevOps and if you can crack jobs, that you can do it. Okay, కానీ రెండింటి మధ్యలో కంపారిజన్ I cannot do it because I am not at all sure of how Salesforce operations work. But I heard that AI can run the automations and can do everything from start to end without any. See, అది ఏజెంట్కి AI చేసేది అదే బ్రో. ఏజెంట్కి AI is there to do things, but again like to validate you need to be there. ఓకే, మనం చెప్పి మనం వ్యాలిడేట్ చేస్తేనే అది చేస్తుంది. ఓకే, సో దాని ఓన్గా డిసిషన్స్ తీసుకొని అది చెయ్యదు. ఇంకా అంత కెపబిలిటీకి రాలేదు ఏదైనా సరే. ఇప్పుడు అంత కెపబిలిటీకి రావాలి అంటే మీకు ఇంకో 3-4 years పడుతుంది. అంతేగాని అది మనం రీప్లేస్ చేయడానికి ఉంటుంది మళ్ళీ. ఓకే, సో దాట్ కెనాట్ రీప్లేస్ యూ కంప్లీట్లీ. ఆ స్కోప్ ఇంకా రాలే. ఓకే, సో చెప్పలేము ఫ్యూచర్ ఎట్లుంటుంది. ఓకే, సో వాట్ హ్యాపెన్స్. ఓకే, సో మొన్న ఒక బ్లాగ్ మనం చదివినాం కదా, నేను ఆల్రెడీ చెప్పిన లైక్ వితౌట్ ఎనీ రీజన్. ఓకే, సో అంటే కంప్లీట్లీ ప్రొడక్షన్ ఏఐకి ఇచ్చేసిరాలు. వితౌట్ ఎనీ రీజన్ ఇట్ హ్యాస్ రీస్టార్టెడ్ థింగ్స్. ఏ రీజన్ లేదు, ఏ చేంజ్ లేదు, ఏం లేదు. అది ఉత్తగా రీస్టార్ట్ చేసి టైంపాస్కి రీస్టార్ట్ చేసి ఎందుకు చేసింది కూడా తెలియదు. అండ్ దీస్ గైస్ హ్యావ్ వెంట్ అండ్ ఆస్ లైక్ వాట్ యూ హ్యావ్ డన్. ఏఐ చెప్పింది నేను ఏం చేయలేదు. ఓకే, సో ఐ హ్యావ్ డన్ నథింగ్. దేర్ ఆర్ నో చేంజెస్, ఐ హ్యావ్ డన్ నథింగ్. వెళ్ళి లాగ్స్లో చెక్ చేస్తే మొత్తం రీస్టార్ట్ కొట్టేసింది, ఎక్కడికక్కడ రీస్టార్ట్ కొట్టేసింది. కంప్లీట్ ప్రొడక్షన్ డౌన్ అయిపోయింది. దెర్ ఇస్ నో బ్యాకప్, నథింగ్. ఓకే, సో దాన్ని అడిగినారనమాట, బ్యాకప్ తీసుకొని రికవర్ చెయ్యి అంటే దెర్ ఇస్ నో బ్యాకప్, ఏం లేదు, దిస్ ఇస్ గాన్, ఐఎమ్ సారీ అన్నదంటారు. మళ్ళీ వీళ్ళు వెనకకెళ్ళి చెక్ చేస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు రికవర్. దెన్ దే హ్యావ్ వెంట్ బ్యాక్, దే హ్యావ్ రికవర్డ్. ఓకే, దే హ్యావ్ మేడ్ ప్రొడక్షన్ రెడీ అగైన్. ఓకే, సో అది ఎందుకు రీస్టార్ట్ చేసింది అనేది ఓన్ తెలియదు. ఓకే, ఇట్ టుక్ ఇట్స్ ఓన్ డిసిషన్ టు డూ థింగ్స్ విచ్ ఈస్ రైట్ నౌ అది అసలు ఫీజిబిలిటీ కాదు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే, సో అందుకోసమని ఇంకా అంత దూరం రాలేవు ఏఐలు. ఓకే, సో మనం ఎంత మూవ్ అవుతున్నామో దాంతోపాటు ఇంపార్టెంట్. ఓకే, సో వీ నీడ్ టు మూవ్ ప్యారలల్లీ విత్ రెస్పెక్ట్ టు ది టెక్నాలజీ. ఓకే, సో తర్వాత ఇంకా మనము జాబులు ఉంటాయా పోతాయా, ఏజెంట్కి ఏఐ వచ్చిన తర్వాత అన్నీ అదే పనులు చేసేస్తుంది కదా, అసలు నేను చేయడానికి ఏముంది అంటే అప్పుడు మనం ఏం చేయలేము. ఓకే, సో అంత దూరం వస్తుందా అంటే రావచ్చు, ఒక 2-3 years పడుతుంది. 27-28లో ఆ సినారీ వస్తుంది. డూ వీ రియల్లీ నీడ్ దీస్ మెనీ పీపుల్ టు డూ దిస్ జాబ్? నో. డైరెక్ట్ క్వశ్చన్, ఆన్సర్ నో. అవసరం లేదు, తీసేయండి అంతే. ఓకే, సో ఆ సిచ్యువేషన్ ఎంతో దూరంలో లేదు యాక్చువల్లీ. లైక్ దట్ ఈస్ వాట్, లైక్ 27-28 లైక్ ఇట్ విల్ బీ మోర్ న్యూ థింగ్స్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్ టు లెర్న్. ఓకే, మనం నేర్చుకోవడానికి, మనము జాబ్స్ చేయడానికి కొత్త థింగ్స్ వస్తూ ఉంటాయి. అంతేగాని ఇట్స్ నాట్ దట్ ఓకే సో ఓకేరా మీరు జాబులు చేయాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి పొలం దున్నుకోండి అనే సిచ్యువేషన్ అయితే రాదు నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చాలామంది అదే చెప్తున్నారు. ఓకే, సో లైక్ లాంగ్ బ్యాక్ వెన్ యూ గో మొన్న
ఎవరు ఇది చెప్పింది, ఎవరో సీఏ చెప్పినాడు. మీరు ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులను వెళ్ళి అడిగింటే దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. మీకు రైతు పొలం దున్ని బతకడం తప్ప అప్పుడు వేరే సోర్స్ లేదు, వేరే జాబ్స్ అని ఏం లేవు. దే హ్యావెంట్ ఇమాజిన్ లైక్ 2024 2025 విల్ బి లైక్ ఐటీ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది, అందరు సిస్టమ్స్ పైన పనిచేస్తుంటారు. నేను ఆర్డర్ పెట్టగానే ఒకటి వచ్చేస్తుంది, నేను ఆర్డర్ పెట్టగానే ఫుడ్ వస్తుంది, నేను ఆర్డర్ పెట్టగానే నాకు బట్టలు వచ్చేస్తాయి. ఓకే, నాకు ఇట్లా ఒక టచ్ స్క్రీన్ ఉంటుంది, నేను ఇక్కడ మాట్లాడితే యూఎస్లోనే ఎక్కడో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని జాబ్స్ జనరేట్ అయితే ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు. స్టిల్ లైక్ వెన్ ఎవర్ ఇన్ 2025 ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ జాబ్స్ ఎట్లా ఉంటాయి, అసలు జాబ్స్ ఉంటాయా లేదా 2040 2050లో? దెర్ విల్ బి హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్, బట్ ఇట్ మైట్ బి ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో జాబ్స్ ఏడికి పోవు, మనం బతకడానికి, మనం సర్వైవ్ అవ్వడానికి ఓకే సో ఇది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే సో అంటే లైక్ స్పిరిచువల్గా ఆలోచిస్తున్నారంటే దిస్ ఈజ్ వాట్ ద కాన్సెప్ట్ రైట్. మాయలో బతకాలి, మాయలో బతకకపోతే ఇంకేముంది. లైక్ ఇఫ్ యూ సీ దట్ ఓకే సో దిస్ ఇస్ ఆల్, ఇదంతా కూడా ట్రాష్. ఓకే సో మనం ఎట్లనే చచ్చిపోతాము, చచ్చిపోవడానికే మనం పుట్టినాము. ఓకే, అసలు అవసరం ఏముంది, నేను ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్లు అడుక్కున్నారనుకోండి మీరు, అసలు జాబ్ చేయాల్సిన పని ఉంటుంది. సో ఆ ట్రాప్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఓకే సో వీఆర్ లివింగ్ ఇన్ ట్రాప్, దిస్ ట్రాప్ ఈస్ ఆల్వేస్ ఎగ్జిస్ట్, వీ నో దట్ వీఆర్ ఇన్ ట్రాప్ అండ్ వీ లవ్ దిస్ ట్రాప్. ఓకే సో దట్ ఈస్ వాట్ వీ డూ. ఓకే సో డోంట్ వరీ అబౌట్ జాబ్స్. ఓకే సో జాబ్స్ ఎప్పటికీ ఉంటాయి, ఈ ట్రాప్ ఎప్పుడు పోదు, ఈ ట్రాప్లో మనం బతకాల్సిందే. ఓకే సో ట్రాప్ని, ఇది ట్రాప్ అని తెలుసుకున్నా మనం అందులో ఉన్నాము అంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అదే లేదు అది ట్రాప్లో మనం బయటకు వెళ్ళిపోవాలనుకుంటే దెన్ యు ఆర్ ఎన్లైటెడ్ పర్సన్, సింపుల్ థింగ్, అంతే కదా. సో వీ లవ్ టు బీ ఇన్ ట్రాప్. Thanks for your response. Thanks, Guru Raja. What kind of technology we may need to learn if that kind of situation arises? అదే చెప్తున్నా బ్రో, ఇట్ విల్ జనరేట్. ఓకే సో ఇట్ విల్ గివ్ యూ దట్ పిక్చరైజేషన్. కొన్ని రోజుల తర్వాత అది మాకు ఆటోమేటిక్గా చూపిస్తుంది, అది మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. హ్యావ్ యూ ఇమాజిన్ ఇన్ 2019 లైక్ హ్యావ్ యూ ఇమాజిన్ లైక్ వీ హ్యావ్ ఏఐ లైక్ డెవాప్స్ వచ్చినప్పుడే లైక్ మనం ఓకే డెవాప్స్ 2020 కూడా కాదు, 23లో కూడా వీ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ 25లో ఇంత టెక్నాలజీ వస్తుంది. ఓకే సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఓకే సో ఎవ్రీథింగ్ ఓకే సో అన్నీ కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఓకే సో వీ నీడ్ టు మూవ్ విత్ దట్, దాంతోపాటు వెళ్తూ ఉండాలంతే. స్టిల్ సస్టైనబిలిటీ ద ఏఐ బబుల్ ఈజ్ అలైవ్ ఇన్ ది మార్కెట్. ఏఐ బబుల్ అనేది ఉంటుంది బ్రో, లైక్ సి దట్ ఈస్ వాట్, అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనకు ఇంకా తెలియదు. జాబ్ సైడ్ మాత్రం ఇంపాక్ట్. ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ కంపెనీ, నేను ఒక సెల్ఫ్గా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, నేను ఏఐ యూజ్ చేసుకొని అంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ బికాస్ బడ్జెట్, హ్యూజ్ బడ్జెట్స్. నేను ఇప్పుడు ఏదైనా ఏపీఐ టోకెన్ యూజ్ చేయాలి, ఒక టోకెన్ ఏఐ టోకెన్ యూజ్ చేయాలి చాట్ జీపీటీకి వెళ్ళంటే చాలా ఛార్జ్ చేస్తున్నాడు వాడు. దానివల్ల నేను ఒక బిజినెస్ పెట్టి సర్వైవ్ అవుతున్నా అంటే కాను, నేను 100 రూపాయలు ఖర్చు పెడితే నాకు 50 రూపాయలు వస్తున్నాయి. ఓకే, అక్కడ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఏఐ అనేది. ఓకే, బట్ పెద్ద ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళాం అనుకోండి, లైక్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ ఎ బిగర్ ఆర్గనైజేషన్ అండ్ ఇఫ్ దే వాంట్ టు మేక్ షూర్ దట్ ఒకసారి దిస్ ఇస్ ద రిపీటెడ్ టాస్క్, దీనికి ఇంతమంది అవసరం లేదు, విల్ మేక్ ఏజెంట్ ఏపీఐ ఏజెంట్కి ఒక దాన్ని పెట్టేద్దాం అని వాడే తయారు చేసుకుంటున్నాడు ఓపెన్ సోర్స్తో, వాడు పెట్టేస్తున్నాడు. దెన్ దిస్ ఈజ్ అన్ ఇంపాక్ట్. ఓకే, నేను ఓపెన్ సోర్స్ తయారు చేసుకొని ఓపెన్ సోర్స్తో నేను ఒక స్టార్ట్అప్ తయారు చేయగలను అంటే లైక్ దట్ ఈస్ వేర్ వీఆర్ అఫ్రైడ్ ఆఫ్. ఓకే, మనం సర్వైవ్ అవుతామా, ఇది అంటే లైక్ ఓపెన్ సోర్స్లో మనం ఏఐ పెట్టుకోవచ్చా, ఇది ఎంతవరకు రిలయబుల్, ఇవన్నీ మనము స్టక్ అయిపోతాం. సో అక్కడ గ్యాప్ వస్తుంది. ఓకే, సో వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. ఓకే, సో 2026 విల్ బీ హాట్ ఆఫ్ ఏఐ. ఓకే, సో అంటే మార్కెట్ కూడా ఓపెన్ అయింది. ఇప్పుడు ఏజెంట్కి ఏఐని హైర్ చేస్తున్నారు, ఎల్ఎల్ఎంస్ ఆప్స్ని హైర్ చేస్తున్నారు, ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్స్ని హైర్ చేస్తున్నారు, డేటా సైంటిస్ట్ని హైర్ చేస్తున్నారు, డెవాప్స్ ఇంజనీర్స్ని హైర్ చేస్తున్నారు. హైరింగ్ సైడ్ అయితే ఏ ప్రాబ్లం లేదు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అయితే, లైక్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆల్సో గోయింగ్ ఫార్వర్డ్ టూల్స్ లైక్ క్యూబర్నేటిస్ ఒకటి 2026లో ఇట్ విల్ బీ ఎ బూమింగ్ థింగ్.
ఓకే, ఎందుకంటే లైక్ ఎవ్రీథింగ్ కంటైనరైజ్డ్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆర్కెస్ట్రేటెడ్. ఓకే, సో ఖచ్చితంగా క్యూబర్నెటిస్ ఒకటి అందరికీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ట్రై టు లెర్న్ దాట్. ఓకే, సో క్లౌడ్ ఒకటి వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో క్లౌడ్ అనేది ఇక ప్రీరిక్విజిట్ ఆఫ్ ఎవ్రీథింగ్. క్లౌడ్ అండ్ లైనక్స్ బేసిక్స్ ఆర్ ప్రీరిక్విజిట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాట్ యు ఆర్ గోయింగ్ విత్, వాట్ ఈస్ యువర్ అంబిషన్ అనేది టోటలీ డిపెండ్స్ విత్ యువర్ ఇంట్రెస్ట్. సార్ గుడ్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్స్ విజయ్. హలో జై సతీష్, హాయ్ బ్రో. ఎస్ఆర్ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పానా, ఏమైనా బూట్ క్యాంప్ ఉంది? సి వాట్ డెవాప్స్ ఇంజనీర్ డస్. ఓకే, సో సేమ్ థింగ్ ఎస్ఆర్ఈ అంటే ఏం లేదు బ్రో, లైక్ యూ నీడ్ టు బీ ఆన్ ప్రొడక్షన్ సైడ్. ఎక్కువ మీకు ప్రొడక్షన్ సైడ్ అంటున్నామంటే లైక్ యూ విల్ బీ ఆన్ ది క్యూబర్నెటిస్, ప్రొమీథియస్, గ్రఫానా వీటిపైన ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ యూ విల్ బీ మోర్ ఆఫ్. సో దీనిపైన ఎక్కువ మీరు వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మానిటరింగ్ మోస్ట్ ఆఫ్ ది టైం, మానిటరింగ్ ఎట్లా వర్క్ చేస్తుంది, డౌన్ అవుతుందా, అలర్ట్స్ ఎట్లా జనరేట్ చేస్తున్నాము, ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నాము. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ కమ్స్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎస్ఆర్ఈ. బూట్ క్యాంప్ అని ఏం చేయలేదు బ్రో, చూద్దామంటే నెక్స్ట్ ఎప్పుడు, లైక్ ఇప్పుడైతే టైం లేదు. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ ఎంఎల్ ఆప్స్, ఐఎమ్ డూయింగ్ ఓపెన్ షిఫ్ట్. ఓకే, అండ్ ఆల్సో వీకెండ్ క్యూబర్నెటిస్ కోర్స్ చేస్తున్నాం. ఓకే, సో దాట్ ఈస్ ఇట్. And also if you want to join Kubernetes course, you guys can join. Okay, so I've put 10% off. Okay, until like you will get it 5,400 వచ్చేస్తుంది. Okay, so like if you want to register, you guys can go and register. Okay, so మాకు 2 days ఉంటుంది. Okay, OpenShift సంథింగ్ విచ్ ఈస్ బిల్ట్ ఆన్ క్యూబర్నెటిస్ బ్రో. OpenShift అనేది క్యూబర్నెటిస్ పైన బిల్డ్ చేసినాం మనం. ఓకే, అదే రెడ్ హ్యాట్ వాడు బిల్డ్ చేసినాం. ఓకే, సో DevOps ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అ బిగర్ పిక్చర్. DevOps నేర్చుకుంటే ఖచ్చితంగా క్యూబర్నెటిస్ రావాల్సిందే. క్యూబర్నెటిస్ నేర్చుకుంటే DevOps మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ అన్ ఓపెనింగ్ ఇన్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్, ఓకే, సో ఇట్స్ అ సపరేట్ టూల్. ఓకే, వేర్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రిక్వైర్డ్, ML మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, ఏజెంటిక్ ఇంజనీర్స్, DevOps ఇంజనీర్స్, ఎవరైనా సరే దే నీడ్ క్యూబర్నెటిస్. So on top of it, Red Hat has created an OpenShift with few of the additional features. Could you explain transformation of using CI/CD across different platforms like Jenkins, Argo CD, GitHub Actions, and also explain which platform is currently giving easier solutions? ప్రస్తుతం మన మార్కెట్లో అయితే GitHub Actions, GitLab CI/CD ఎక్కువ నడుస్తుంది బ్రో. జెన్కిన్స్ చాలా తగ్గిపోతుంది. పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ జెన్కిన్స్. అట్లానే జెన్కిన్స్ మొత్తం చచ్చిపోలేదు. ఓకే, సో లైక్ స్టిల్ జెన్కిన్స్ ఇస్ దేర్, జెన్కిన్స్ ఇస్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఓపెన్ కమ్యూనిటీ. కాకపోతే చాలా కంపెనీస్, నేను చూసిన కంపెనీస్ అయితే లైక్ దే ఆర్ మూవింగ్ ఇన్ టు ది GitHub Actions, లేదు అంటే GitLab CI/CD. ఈ రెండు బాగా పాపులర్గా రన్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, సో దట్స్ లైక్ whenever you enter CI/CD, that is very important. Wherever you move, whatever you do, Argo CD is very important. Okay, so Argo CD అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో Argo CD ప్రతి కంపెనీ యూజ్ చేస్తుంది. Argo CD with Kubernetes is every company what they are using. అదే బ్రో, OpenShift is something which is different. DevOpsకి OpenShiftకి కంపారిజన్ లేదు. When you say Kubernetes and OpenShift, then it is fine. Okay, so Kubernetes is something open source, so OpenShift Red Hat వాడిది, which is again like you have a prerequisite of Kubernetes. Until unless you don't know how complete Kubernetes, OpenShift నేర్చుకోండి next. హాయ్ బ్రో, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ GitHub Actions? చాలా మంచిగా ఉంది బ్రో. ఇప్పుడు మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ మూవింగ్ ఇన్ టు GitHub Actions. ఓకే, GitLab CI/CD ఆర్ GitHub Actions, ఈ రెండే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కంపెనీస్. ఓకే, సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఈజీనెస్ అనొచ్చు. అంటే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ YAML ఫైల్స్ స్ట్రక్చరింగ్ అని చాలా ఈజీ అనిపిస్తుంది. వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు జెన్కిన్స్ అగైన్ లైక్ లాడ్ ఆఫ్ జావా కంప్లీట్లీ. ఓకే, సో అంటే లైక్ 2 different షేడ్స్ ఉంటాయి అందులో కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మూవింగ్ టు GitHub Actions అండ్ GitLab CI/CD. కాకపోతే కంప్లీట్లీ ఓపెన్ సోర్సే కావాలి, మనకి డబ్బులు అసలు ఖర్చే కావద్దు. ఓకే, సో దెన్ యూ కెన్ గో ఫర్ జెన్కిన్స్. ఐ హ్యావ్ వెరీ గుడ్ డెవలపర్స్ జావా సైడ్ ఉన్నారు. ఓకే, సో DevOps ఇంజనీర్స్ జావా వచ్చు అంటే ఇట్లాంటి వాటిల్లో జెన్కిన్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. హాయ్ బ్రో, హాయ్. ఓకే గైస్, ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 hours. మాము నేను కూడా రియలైజ్ కాలే. ఓకే, సో okay, thanks for all your questions and hope you guys
are having a great time. And also like members.techitfactory.com వెళ్ళండి. Like if you want to learn anything, you guys can go for it. members.techitfactory.com. అక్కడ మీకు అన్ని కోర్సెస్ ఉంటాయి. మెంబర్షిప్స్ తీసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్లో, సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఆల్సో రిమెంబర్ Kubernetes ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ చేస్తున్నా, నేను కోర్స్ చేస్తున్నా కాబట్టి అని కాదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఫర్ ఫ్రీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది techitfactory.comలో. సారీ, Tech ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది Kubernetes. ఖచ్చితంగా నేర్చుకోండి. MLOps ఇట్స్ కమింగ్ ఇన్ టు members.techitfactory.com. MLOps కంప్లీట్లీ అక్కడ కోర్స్ చేసి విత్ కంప్లీట్ డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేస్తాను నేను. మేబీ బై నెక్స్ట్ వీక్ యూ విల్ గెట్ ఇట్. ఓపెన్ షిఫ్ట్ వచ్చేసి ఇంకొక 2 weeks టైం పడుతుంది బికాస్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్. ఓకే, సో దీస్ 2 things ఫస్ట్ కమ్స్, దెన్ ఐ విల్ డూ కంప్లీట్ ఆర్గో సిడి. ఓకే, సో ఆర్గో సిడి కూడా మీకు కంప్లీట్గా చేస్తాను. మీకు యూట్యూబ్లో ఎప్పుడు వస్తాయి అంటే లైక్ మెల్లి వస్తాయి యూట్యూబ్లో. ఓకే, సో లైక్ యూట్యూబ్లో ఏంటి అంటే ఎటే షార్ట్ మనము 2 గంటలు 3 గంటలు అప్లోడ్ చేయలేము. ఓకే, సో అప్లోడ్ చేయలేమని కదా, అప్లోడ్ చేసినా అది వాల్యూ ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నా వ్యూస్ చాలా తగ్గిపోయాయి. ఎంత ప్రీమియం కోర్స్ చేస్తున్నా కానీ లైక్ వ్యూస్ ఆర్ వెరీ లెస్. ఓకే, సో ఎనీవే లైక్ వీఆర్ at 83,900 సబ్స్క్రైబర్స్. ఓకే, సో హోప్ లైక్ 1 lakh హిట్ చేస్తాం అనుకుంటాం మనం నెక్స్ట్ ఇయర్. ఓకే, ఎందుకంటే మధ్యలో మనం కంప్లీట్లీ ఆపేసినాం కాబట్టి. ఓకే, సో అది అయిపోయింది. ఓకే, లేదు అంటే లైక్ వీ వెంట్ లైక్ చాలా మంచి ఊపేస్తా అన్నట్టు చేసినాం అప్పుడు. ఇక ఆ ఊపు తగ్గిపోయింది మధ్యలో. ఇన్స్టిట్యూట్ పెట్టేసి మనము కోర్సెస్ చేసి యూట్యూబ్ మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అయిపోయింది అప్పుడు. ఓకే, ఇప్పుడైతే లైక్ మోస్ట్లీ లైక్ ఐఎమ్ వర్కింగ్ క్రేజీలీ. మార్నింగ్ 10 గంటలకు లాగిన్ చేస్తే ఈవినింగ్ 11, 12 కూడా అవుతుంది నాకు నైట్. ఓకే, సో అంత హెవీ వర్కింగ్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. ఓకే, సో హ్యావ్ అ గ్రేట్ వీక్ అహెడ్. నవంబర్లోకి వచ్చేసినాం, ఇంకొక 15 రోజులు అయితే మన అందరు వెకేషన్లలో ఉంటారు. అప్పుడు రోజు లైవ్ చేద్దాం. మనం కూడా ఒక 5 రోజులు లీవ్ పెడతాం కాబట్టి 5-6 రోజులు. Then we'll connect every day. Thank you guys. Have a great day. Bye.